స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గుడ్నెస్. ఆరాధన చేద్దాం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. రెండు చేతులెత్తి ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తాను పాపగ కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలయ్యా. ఆశలే లేని నా బ్రతుకులో తండ్రి నూతనమైన ఆశను నీ చిత్తమును నా జీవితంలో చిగురింపచేశావు ప్రభువా. నూతన కార్యాలు నా జీవితంలో జరిగించావయ్యా. నేను అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే నీ మహాశక్తిని బట్టి నూతన కార్యములు అద్భుత కార్యములు నా జీవితంలో చేశావయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు ప్రభువా. నా బ్రతుకును నీ కృపతో నింపితివే. ఆమేన్. అందరం బిగ్గరగా ఆశలే నా బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. అవునయ్యా. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కాను పాపగ కాచితివే. స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. పరమ తండ్రి యేసయ్యా, నీ కృపను బట్టి నీ మేళ్లను బట్టి యేసయ్యా, నీవు చేసిన అనేకమైన గొప్ప కార్యములను బట్టి యేసయ్యా మేమందరం ఇక్కడ నిలబడి ఉన్నామయ్యా. మాలో నువ్వు చూపుతున్నా నీ మంచితనం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా అనేకమైన పనుల్లో మాకు తోడై ఉండి బలమైన నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరుచుకొని ప్రభువా మమ్మల్ని సంరక్షించి పోషించి ఆదరించి నడిపించి బలపరిచి ప్రభువా నీ మందిర ఆవరణంలో మేము కనబట్టకి ఇచ్చిన కృపకై స్తోత్రములయ్యా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నీకు స్తోత్రాలు ప్రభువా.
శ్రేష్టమైన కృపకై వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. నాకు మాకున్న ప్రతి అవసరతను మీరు ఎరిగి ఉన్నారు. మీకు మరుగైంది ఏది లేదయ్యా. ప్రతి అవసరతను యేసయ్యా నీ మహిమైశ్వర్యంలో నుండి తీర్చమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, నీ స్వాధీనంలోనికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. లార్డ్, we pray that you have your way in and through our lives, O Lord. We submit to your authority completely, Lord, in all meekness and humility, acknowledging that you are our master, you are our king, you are our ruler, and you have your way in and through our lives, oh Father God. We thank you, Lord, for the blessing of life. ప్రభువా తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మా మధ్యలోనికి తోడుకుని వచ్చిన దైవదాసులను బట్టి వందనాలు. నీ సిలువ చెంత బిడ్డను మరుగుపరుచుకొని ప్రభువా 7 అంతల ఆత్మాభిషేకముతో సూటిగా ఉదయకాల సమయంలో నాతో మా అందరితో మాట్లాడండి. ఏ ఒక్కరు ఒట్టిగా వెళ్లకుండా ప్రభువా ఒక నిండైనటువంటి అనుభవంతో, ఒక నూతనమైన దర్శనముతో, సమర్పణతో ప్రభువా ఇక్కడ నుండి వెళ్ళే కృపను మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసయ్యా మీ దివ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు దేవాతి దేవుని మనం ఎంతగానో ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప దేవుడు మనకి ఇచ్చారు. ప్రైజ్ లార్డ్, ఆమేన్. Our children and youth are requested to leave to the classes if you have. Praise the Lord. ప్రియులరా, ఈరోజు ఉదయకాలము మరి ఫస్ట్ సర్వీస్లో ఎంతో దీవెనకరమైన దైవ సందేశము మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ యేసురాజు గారు అందించి ఉన్నారు. అర్వింగ్లో అనేకులు దేవుని వాక్యం చేత దీవించబడ్డారు. మీకు తెలిసిన వారు, మీ స్నేహితులు ఇంకా ఎవరైనా మన చర్చ్ గురించి తెలియని వారు ఉంటే తప్పకుండా అర్వింగ్లో ఉన్న మన మినిస్ట్రీ గురించి మార్నింగ్ 9 to 10:30, 10:45 అక్కడ మంచి సర్వీస్ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన మధ్యలో దేవుని సేవకులు వాక్యం అందించడానికి ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఎక్కడైతే 2 లేక 3 దేవుని నామం పేట కూడుకుని ఉంటారో వారి మధ్యన నేను ఉన్నానని చెప్తున్నారు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, ఈ రైట్ సైడ్ కొంచెం చైర్స్ ఖాళీ ఉన్నాయి. వచ్చిన వారు లేట్గా వచ్చిన వారిని గైడ్ చేయండి. ఈ మధ్యన ఇక్కడక్కడ కోవిడ్స్ కనిపిస్తున్నాయి, అందుకనే కొంచెం దూరంగా కూర్చున్నా. నేను దగ్గరికి జరగమని చెప్పడం లేదు, ఎందుకంటే వి రియల్లీ వాంట్ యూ టు ఫీల్ కంఫర్టబుల్. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. 84వ కీర్తనలో కొన్ని మాటలు చూపించి వెంటనే దేవుని సేవకులకి సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యము మాట్లాడే వాక్యం. ప్రైజ్ గాడ్. 84వ కీర్తన 2వ వచనం చూద్దాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కోరహు కుమారులు రాసిన సంకీర్తన. లేవియ జనాంగములో నుండి ఏర్పరచబడి దేవుని సేవ చేయాలి, దేవుని సంఘముగా ఉండాలి అన్నవారు నేడు నూతన నిబంధన సంఘమైన నూతన ఇశ్రాయేలీయులైన మనము కూడా దేవుని సేవకులుగా, దేవుని సంఘముగా, దేవుని సాక్షులంగా మనము కూడా ఈ యొక్క 84వ కీర్తన 2వ వచనంలో మందిరం గురించి రాయబడి ఉంది. దేవుని మందిరమును చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. 4వ వచనంలో కూడా నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరం గురించిన సంకీర్తన వాక్య ధ్యానం మనం చూస్తున్నాం. దేవుని మందిరంలో నివసించువారు ఎవరు? అసలు ఎవరైనా నివసిస్తారు దేవుని మందిరంలో? ఏమండి? కాబట్టి దేవుని మందిరానికి అతి దగ్గరగా మనం ఉండాలి. దేవుని మందిరంలో ఎప్పుడు కూడా మన మనస్సు దేవుని మందిరం గూర్చిన ఆలోచన, ప్రార్థన మనము కలిగి ఉండాలి. రాత్రి వేళ ఆయన సన్నిధానంలో నిలుచుండే వారముగా ఉండాలి.
ఉపవాస ప్రార్థనలో కనిపెట్టేవారముగా ఉండాలి. ఎల్లవేళలా దివారాత్రులు దేవుని మందిరం అనగా దేవుని సేవ గూర్చిన ఆలోచన, అభిలాష, తృష్ణ మనం కలిగి ఉండాలి. 10వ వచనం కూడా చూసినట్లయితే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ ఉదయకాలం ప్రియులు ఎంతో అద్భుతమైన వాక్యం అందించారు. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మనము మర్చిపోకూడదని, దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, మరి కొన్ని చర్చెస్ వారు మార్నింగ్ చర్చికి వెళ్తే ఈవినింగ్ వరకు చర్చిలోనే ఉంటారు, లంచ్ కూడా అక్కడే చేస్తారు. పిల్లలు గమనిస్తున్నారా? మనం ఎలాంటి హృదయం కలిగి ఉన్నాం? వారానికి ఒక రోజు దేవుని మందిరంలో గడపడానికి మన హృదయాన్ని మనం సిద్ధపాటు కలిగి మన హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ప్రైజ్ ది లార్డ్. 5, 6 వచనాలు కూడా చూద్దాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 6వ వచనం, వారు బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పెను. వారు బాకాలోయలో బడి వెలుదురు. ఈ బాకా అనే ద వర్డ్ బాకా మీన్స్ వీపింగ్ ఆర్ ఎ బాల్సమ్ ట్రీ. బాకాలోయలో పడి మన జీవితంలో కూడా చాలాసార్లు కన్నీటిమయం, దుఃఖం, బాధలు, ప్రార్థనలకి జవాబు రాని పరిస్థితులు, ఆ సీజన్ గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. బాకాలోయ అనుభవంలో డెమోగ్రాఫిక్గా పెద్ద ఇంపార్టెన్స్ మనకి లేదు, కానీ స్పిరిచువల్ మీనింగ్ కనుక మనం చూస్తే ఈ బాకాలోయ అనేది దుఃఖానికి సాదృశ్యం, వేదనకు సాదృశ్యం. కొన్నిసార్లు కొన్ని అంశం ఎంతో ప్రార్థన చేస్తాం కానీ జయం వెంటనే రాదు. దేవుడు వేరే వేరే విషయాల్లో మనం బలపరుస్తూ ఉంటాడు. నా కృప నీకు చాలు అంటాడు, కానీ ఆ విషయంలో ఆగు, కనిపెట్టు, నేను ఉన్నాను కదా, నేనే నీకుండగా ఆ వస్తువుతో నీకేంటి పని, ఆ అంశంతో నీకేంటి పని, నేనే నీకు ఇచ్చాను, నేనే నీకున్నా, నేనే నీకు అర్పణగా అయిపోయాను కదా, నీ స్థానంలోనే నేను మరణించానే, నాలో ఉన్న ఆధ్యాత్మిక రిచెస్ ఇన్ మెర్సీ అండ్ ట్రెజర్స్ ఇచ్చాను కదా, దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు? బాకా బాకా అని అదే ఎందుకు గుర్తున్నావు నువ్వు? దుఃఖం కాదు. నీ యొక్క వస్త్రములను చింపుకొనక నీ హృదయమును దేవునికి నువ్వు ప్రతిష్ఠించాలి. ప్రైజ్ ది లార్డ్. దానిని జలమయముగా చేయుదును అంటున్నాడు. ఎక్కడైతే నువ్వు దుఃఖముతో పడి ఉన్నావో అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపి, నిన్ను దర్శించి, నిన్ను తాకి ఆశగల ప్రాణమును పరిశుద్ధాత్మతో నింపే దేవుడు. ఆగో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు నీకు కలుగజేయును. నీవు దుఃఖపడు, కానీ దేవునిలో ఉండి దుఃఖపడు. నువ్వు దుఃఖపడు వస్తువుల కొరకు కాదు, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా అని కాదు. అయ్యో నా ఆత్మీయ స్థితి ఎలాగుంది ప్రభువా, నేను ఎలా నిలవబడ్డాను ప్రభువా, నేను ఎక్కడున్నాను, దేవుని బలలో పాల్గొంటున్నాను, నా పరిస్థితి ఎలాగుంది. ఆ తర్వాత మాట చూస్తే, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దేవుడు హీ స్పీకింగ్ అబౌట్ ద ఫార్మర్ రైన్. తొలకరి వాన దేన్ని సూచిస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవాది దేవుని యొక్క ఆశీర్వాద ప్రారంభం కొరకు అది సూచిస్తుంది. ఇట్ ప్రిపేర్స్ ద సాయిల్ ఫర్ ద హార్వెస్ట్. పంట గూర్చి మొదటగా ఆ తొలకరి వాన ఏం చేస్తుందంటే, అసలు విత్తనాలు వేసే సమయానికి ఇట్ సాఫ్టెన్స్ ద సాయిల్, ప్రిపేర్స్ ద సాయిల్. నీ జీవితంలో నీ హృదయము సాఫ్టెన్ అవుతుందా? దేవుని కార్యాలను పొందుకోవాలంటే, ఒక కారు నడపడం రాకుండా నీకు మంచి ఖరీదైన కారు తెచ్చిస్తే నువ్వేం చేస్తావు బిడ్డ? తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తావు. మొదటగా నీ హృదయము బ్లెస్సింగ్స్ కొరకు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కొరకు, గిఫ్ట్స్ కొరకు, దేవుడిస్తున్న ఆశీర్వాదం, మ్యారేజ్ కొరకు ప్రిపేర్ అవ్వాలి. దాంపత్య జీవితం, ఆధ్యాత్మిక జీవితం కొరకు ప్రిపేర్ అవ్వాలి. దేవుడిస్తున్న ఉద్యోగంలో నమ్మకమైన ముద్ర ఎవరు వేయాలి? నీ మేనేజర్ కాదు బిడ్డ, దేవుడు నీకు ముద్ర వేయాలి. ఉద్యోగంలో, నీ బాంధవ్యంలో, కుటుంబంలో నీ హృదయము తొలకరి వర్షము చేత, దేవుని ఆత్మ చేత అది సిద్ధపాటు కలిగి ఆ బ్లెస్సింగ్స్ పట్టుకోవడానికి గ్రిప్ అంటూ నీకు రావాలి. లేకపోతే వెళ్ళి పెట్టేస్తావు, ట్రక్గా పెట్టేస్తావు తీసుకెళ్ళి.
లారీగా పెట్టేస్తావు, 1 వేలో వెళ్ళిపోతావు, లైసెన్స్ లేకుండా తీసేస్తావు బండి. కడవరి వర్షం అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద హార్వెస్ట్. హల్లెలూయా. Latter rain speaks about the revival, the miracles, the remembrance and the preparation for the coming of Lord Jesus Christ. మనం జీవిస్తున్న కాలంలో ఆయన కడవరి వర్షము కుమ్మరిస్తున్నాడు. అంత్య దినమందు మనుషులందరిపై నా ఆత్మను కుమ్మరిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడదామా? ఈ కడవరి కాలంలో అంత్య దిన వర్షము, కడవరి వర్షము బహు బలముగా మన పైన కుమ్మరించబడినప్పుడు మనము మిరకిల్స్ పొందుకుంటాం, అనేకులకు చూపిస్తాం, మనం రక్షించబడతాం, అనేకులకు సాక్ష్యం చెప్తాం. మనము సజీవమైన సాక్షిగా నువ్వు ఎక్కడైతే విత్తపడ్డావో, ఏ మందులైతే నాటబడ్డావో, నమ్మకముగా ఉండి ప్రభు రాకడ వచ్చే వరకు కూడా మారనాథ ప్రభువా, రమ్ము ప్రభువా, నీ రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నా. స్టూడెంట్గా ఉన్నావా? స్టూడెంట్గానే ఉండు. నీతిమంతుడిగా ఉన్నావా? నీతిమంతుడిగానే ఉండు. ఉద్యోగం ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తూనే ఉండు. మంచి హోదాలో ఉన్నావా? మంచి హోదాలోనే ఉండు. పాపిగా ఉన్నావా? ఎదుటి వారిని చెడగొట్టే స్వభావం కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. అలాంటి గురుగుల గురించి మనం బాధపడద్దు. మన భక్తి మనం చేద్దాం. పాపులను ప్రభు ప్రేమించి అవకాశం ఇస్తున్నాడు, పిలుస్తున్నాడు. మారు మనసు పొందారా? సరే. మారు మనసు పొందకపోతే దేవునికి అప్పచెప్తాం, ప్రేమతో అప్పచెప్తాం దేవునికి. కానీ నీ మార్గాలు ఎదుటివారి పాపమును బట్టి, అపహాస్యపు త్రోవలను బట్టి, మాటలను బట్టి నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం బ్రేక్ రాకూడదు, స్లో అవ్వద్దు. కాబట్టి ఆ రీతిగా మనము బాకా అనుభవం దాటుకుని జీవజల అనుభవంలోనికి వెళ్ళి ఫార్మర్ రైన్ అండ్ లాటర్ రైన్ కలిగి దేవుని పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి. అందరూ కనెక్ట్ అనండి. ఆమెన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమృద్ధిగా దయచేయను గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్య సందేశము ప్రియులు యేసురాజు గారు అందించడానికి ముందుగా మరి ప్రిన్స్టన్లో ఉంటున్న ప్రియులు బెంజమిన్ వాల్టర్ గారు వచ్చి దేవుని వాక్యం గురించిన మరి ప్రార్థన చేయాల్సిందిగా మరి ప్రియులను ఆహ్వానిస్తున్నాను. బెంజమిన్ వాల్టేర్ కొత్తపల్లి గారు మరి వారి కుటుంబీకులందరూ కూడా దేవుని సేవలో ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 మహిమ ఘనత నీకే చెల్లును గాక. జీవము గల దేవుని సన్నిధానానికి బిడ్డలందరూ మేమందరం వచ్చినాం ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కడిగి నీ బిడ్డలుగా చేసుకున్నందుకై వందనములు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మరి ఉదయ కాలము దైవదాసుడు నీ వాక్యాన్ని ప్రభా విత్తబోచుండగా అద్భుతమైన వాక్యము ఇర్వింగ్లో మేము విని దాని ద్వారా ప్రభా మా యొక్క హృదయాల్లో సంతోష ఆనందాలతో నింపబడి ఉన్నాం. అదే రీతిగా ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మతో ఆ బిడ్డను నింపుమని వేడుకుంటున్నాం. మా యొక్క తండ్రి ప్రభా ఆత్మలను ప్రతి బిడ్డ వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మను తాకుమని వేడుకుంటున్నాం. ఏ దుష్ట శక్తులు, ఏ అంధకార శక్తులు, ఏ అపవాది శక్తులు ఇక్కడ ఉండకుండా యేసు నామమున బంధిస్తున్నాను రాజా. హల్లెలూయా. జీవము గల దేవా నీకే స్తోత్రం, నీకే స్తుతి మహిమ. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులను సెలవిచ్చినారు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ యెహోవాను కలిగి ఉన్న బిడ్డ కాబట్టి మేము ధన్యులం ప్రభువా. నీకే వందనములు. పరలోకపు ప్రేమ విందులో ప్రతి బిడ్డ పాల్గొనుట కృప దయచేయండి. పాల్గొన్న బిడ్డలు ధన్యులను సెలవిచ్చినారు. ఒక బిడ్డ కూడా ఈ యొక్క సంఘంలో నుండి ఎవరైతే ఉదయకాలం వచ్చారో ప్రతి ఆత్మను ప్రభా నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా ముద్రించుకోమని వేడుకుంటున్నాను. జీవం గల దేవుడు మాకున్నాడు. నీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తుంటున్నాను. ప్రతి బిడ్డలకు ఏ కష్టం, ఏ నష్టం, ఏ వీసా, గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ ఏమి కావాలనో ప్రతిదీ దయచేయండి. అంతకంటే ఎక్కువ ఆత్మ లేనివాడు నా వాడు కాడని సెలవిచ్చినారు. ఆత్మతో నింపి బిడ్డలను ఇక్కడి నుండి నీ యొక్క ఆశీర్వాదంతో పంపమని వేడుకుంటున్నాను. మా యొక్క తండ్రి ప్రభా జీవ జలపు ఉబికిని మా కడుపులో ఊర చేయమని వేడుకుంటున్నాం. నీకే వందనములు, స్తోత్రములు ప్రభా. ఈరోజు బల్ల కూడా ఉంది. నీ రక్తాన్ని మేము తీసుకునేట కృప దయచేయండి. ప్రత్యేక రీతిగా డాక్టర్ అండ్ రెవరెండ్ నా యొక్క
30-40 సంవత్సరాల నుండి స్నేహితుడు ప్రభా. ఇద్దరం సేవలో ఉన్నాం, ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం. వదిలిపెట్టి నీ సేవ కొరకు తండ్రి ప్రభా వాడుకుంటున్నందుకే వందనం. ఆ బిడ్డను నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి. ఆ ఆత్మ ద్వారా తండ్రి ప్రభా మేమందరము ఆత్మతో నింపబడి మీ దీవెనలు పొందగలుగుట కృప దయచేయండి. ప్రత్యేక రీతిగా మరి తండ్రి ప్రభా జోసెఫ్ గడ్డం గారిని, తర్వాత మిసెస్ జోసెఫ్ గడ్డం, వారు చేస్తున్న సేవ అద్భుతమైన సేవ ప్రభా. షికాగోలో ఎన్నో సంవత్సరాల నుండి చూసినాను. ఇంత పెద్ద సంఘం షికాగోలో నేను చూడలేదు ప్రభా. మరి దేవుడు ఆ బిడ్డను ఈ రీతిగా ఆ యొక్క సన్నిధానములో నీ సేవలో వాడుకుంటున్నందుకై వందనములు స్తోత్రములు ప్రభా. దీవించండి. మరి ఆ బిడ్డ తన సతీమణి ఎంతో మంచి తన ప్రభా స్వరము దయచేసినారు. వందనములు స్తోత్రములు. ఆ మ్యూజిక్ మినిస్ట్రీ ద్వారా ఎన్నో ఆత్మలను రక్షింపజేయమని వేడుకొంచు. ప్రతి బిడ్డను వచ్చిన బిడ్డలందరినీ మరి నాయన నీ కృపతో నీ యొక్క సన్నిధానంతో నింపి పంపుమని నన్ను నేను తగ్గించుకొని తని ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తూ కొద్ది మనవులు యేసు నామాన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త పిల్లవారంటే మరి మాకు చాలా చాలా దగ్గర బంధువులు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ప్రియులారా, మనందరం బంధువులమే. గమనిస్తున్నారా? ప్రభు రక్తం చేత ప్రభు మనందరినీ కూడా ఆరాధికులంగా, దేవుని సేవకులంగా, దేవుని సాక్షులంగా మనందరిని ఏం చేశాడు ఆయన? మనందరిలో దేవుని రక్తం, దేవుని బిడ్డలంగా మనం చేసేసుకోండి. ఆమెను చెప్పండి. నమ్మిన వారు ఒకసారి. నమ్మలేదు చాలామంది. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఆమెను చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మీ అందరి ముఖాల్లో ఆనందం చూస్తుంటే బహుశా గెస్ట్ స్పీకర్ గారు వచ్చినందుకు మీరు ఆనందంగా కనిపిస్తున్నట్టున్నారు. పోయిన వారం ఎంత నవ్వులు కనిపించలేదే మీ ముఖాల్లో? గెస్ట్ స్పీకర్ వస్తే మీకు ఎంత ఇష్టమో. ప్రైజ్ గాడ్. నాకు కూడా చాలా ఇష్టం. మా అంకుల్ గారు రెవరెండ్ డాక్టర్ యేసురాజు గారు ఎంతో ప్రేమ కలిగిన దేవుని సేవకులు. ప్రైజ్ లార్డ్. నిజంగా వారు ఒక 6 years క్రితం మన చర్చకు వచ్చి బలమైన వాక్య సందేశం, ఆరాధన, సాక్ష్యం వారు చెప్పారు. ఇప్పటికీ నాకు వారి సాక్ష్యం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వారు సాక్ష్యం చెప్తున్నప్పుడు అనేకులు ప్రభు వైపు తిరుగుతున్నారు. ప్రైజ్ లార్డ్. అనేక సంవత్సరాలుగా 3 శతాబ్దాలుగా దేవుడు వారిని బలంగా వాడుకుంటున్నారు. వారి కుమారుడు పాస్టర్ హనోక్ రాజు గారు వారు కూడా మనకు చాలా బాగా తెలుసు. మరి దేవుడు మరి ప్రిన్స్ ఆఫ్ పీస్ మినిస్ట్రీస్ ద్వారా హైదరాబాద్ ప్రాంతంలో అనేక బ్రాంచ్ చర్చెస్ వారికి ఇచ్చి మరి పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని, వారి కుటుంబాన్ని బహుబలంగా వారిని వాడుకుంటున్నారు. మరి కొన్ని వందల పాటలు వారు చూడకుండా పాడగలరు. మంచి CTO జాబ్ రిజైన్ చేసి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ జాబ్ రిజైన్ చేసి ఆ రెసిగ్నేషన్ లెటర్లో కూడా నేను యేసు ప్రభువు నమ్ముకున్న దేవుని సేవకు వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆ రాసి ఇచ్చి వారు దేవుని సేవకు వచ్చేసారు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహింపరుద్దామా? హల్లెలూయా. మంచి సాక్ష్యం. ఇటీవల కాలంలో నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మరి ముందుగానే స్కెడ్యూల్ అయింది ఈ సండే. కానీ వారు మళ్ళీ ఇండియా నుంచి ఫోన్ చేసి నన్ను ఎంతగానో బలపరిచారు, నన్ను ఎంతగానో ఆదరించారు. వారిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. ఈ సమయంలో ప్రియులు మనం ప్రేమతో ఆహ్వానించినప్పుడు మరి మన ఆహ్వానాన్ని మన్నించి మన మంచికి వచ్చారు. మనం చప్పలు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. దైవజనులు దయచేసి రండి. ఒక్కసారి నించుందామా? కొంచెం నించొని షల్ వి ఆల్ స్టాండ్, క్లాప్ అండ్ ఇన్వైట్ ద మెన్ ఆఫ్ గాడ్. గట్టిగా చప్పలు కొట్టి దేవుని సేవకుల్ని ప్రేమతో మనం ఆహ్వానిద్దాం. ఎంతో మంచి వాక్యం, మీరందరూ శ్రద్ధగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. అలా నిలబడి ఉండండి. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి ప్రభువుని ఒకసారి గట్టిగా యేసయ్య మీకు వందనాలని హల్లెలూయా అని గట్టిగా చెప్దాం. రెన్హార్డ్ బాంకే గారు స్టేజ్ మీదకి వచ్చి ఆయన ప్రసంగం చేయటానికి ముందు హల్లెలూయా అని చెప్తూ ఉంటారు. స్టేజ్కి ముందు మాంత్రికుల్ని కూర్చోబెట్టి ఆయన స్టేజ్ మీద రాగానే హల్లెలూయా చెప్పకుండా చెయ్యాలని మాంత్రికులు ముందుకు వచ్చి పెట్టారు. ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఇలా మైక్ పట్టుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏంటి? మంత్రశక్తులతోటి హల్లెలూయా చెప్పకూడదు ఈవేళ అని ఆయన స్టేజ్ మీదకి వచ్చి గట్టిగా ఇలా ఉండి హల్లెలూయా అని గట్టిగా అనగానే 3 మాంత్రికులు కింద పడ్డారంట. అక్కడ గట్టిగా చెప్పలు కొడదాం. చేతులు పైకెత్తి ఒక పాట పాడదాం అందరు కలిసి. స్తుతిస్తే సాతాను పారిపోతాడు. చెప్పండి.
నిద్రపోతే తిరిగి వస్తాడు. అది మాట. చెప్పండి, స్తుతించే సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. మంచి మ్యూజిక్ ఇచ్చాడు దేవుడు, దేవునికి స్తోత్రం. మా ఏనోక్, మా పాస్టర్ గారు కొడుకు, మా తమ్ముడు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్దనాన్నగారు నాకు కొలీగ్ అనమాట. మరి చిన్నప్పటి నుంచి నాకు ఆ ఏనోక్ బాగిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోరు ఖాళీగా ఉండకూడదు, చేతులు ఖాళీగా ఉండకూడదు, అంతే. హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే దయ్యాలు పోతాయి. అది ఈ డాలస్లో ఉండకూడదు ఏ దయ్యం కూడా. రెండోది, దయ్యానికి అద్దిల్లు కూడా దొరకకూడదంట. చెప్పండి దయ్యానికి, పక్కలతో చెప్పండి, దయ్యానికి అద్దిల్లు దొరకకూడదు ఈ ఏరియాలో. చెప్పాలి. విశ్వాసం పలకాలి, అంతే. చెప్దాం హల్లెలూయా. అందరూ కూడా చేతులు ఎత్తి హల్లెలూయా, బిగ్గర హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. చప్పలు కొడదాం, చేతుల పైకి చప్పలు కొట్టి, చప్పలు కొట్టుకుంటూ చేతుల పైకి చప్పలు కొడుతూనే ఉండాలి. స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. ఒక నిమిషం ఏంటంటే చాలా మందికి డిసెంబర్లోనే ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, అవును లేదా? అప్పుడే ఉత్సాహం, సంతోషం, డ్యాన్సులు అన్నీ ఉంటాయి. కానీ ప్రభులో ఉన్న వాళ్ళకి 365 రోజులు ఉత్సాహమే. దేవుని స్తుతి. హల్లెలూయా. యేసు ప్రభు సమాధిలో ఉంటే మనం ఏడవాలి, కానీ యేసు ప్రభు సమాధి నుంచి బయటకు వచ్చాడు. అందుకే ఉత్సాహంగా, సంతోషంగా. ఇంత పాస్టర్ గారు పాడి ఏమన్నారంటే నాట్యం చేయాలన్నారు. చెప్పండి, ఏం చేయాలి? సంతోషం వస్తే పాటలు పాడాలి. చెప్పండి, సంతోషం వస్తే పాటలు పాడాలి. ఎక్కువ సంతోషం అయితే డ్యాన్స్ చేయాలి. మరి చేయట్లేదుగా. చెప్దాం హల్లెలూయా. చేతులు పైకి హల్లెలూయా. నిజంగా మీరు స్తుతిస్తుంటే కూడా మీకు స్వస్థత వచ్చేస్తుంది. దేవుడు స్వస్థత కూడా ఇస్తాడు చప్పలు కొట్టి పాడుతున్నప్పుడే. ఎన్నో కార్యాలు దేవుడు మనం జరిగిస్తున్నాడు మన మధ్యలో. ప్రభు ఈ మధ్యకాలంలో దేవుడు చెప్పాడు, ఏం చెప్పమనంటే అందరికీ, నేను వారి మధ్యలో ఉన్నానని చెప్పమని నాతో దేవుడు కల్లో నాతో చెప్పింది. అంటే 2-3 నా నామములు ఎక్కడ ఉంటారో వారి మధ్యలో ఉంటానని నువ్వు చెప్పు అని చెప్పారు నాకు దేవుడు. రెండోది ఏం చెప్పాడంటే అందరినీ స్తుతించమని చెప్పమన్నాడు నాకు దేవుడు. నోరు తెరవాలి. అందుకే స్తుతిలో శక్తి ఉంది. ఏముంది చెప్పాలి, నోరు తెరవాలి. హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి అందరూ. అప్పుడు నోరు తెరుస్తారు. చప్పలు కొడతాం అందరూ కూడా. చప్పలు కొట్టి చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ ఉండాలి. అందరూ కూడా చేతులు పైకెత్తి సంతోషంగా, బిగ్గరగా అందరూ కూడా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. బిగ్గరగా చెప్పండి. స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. బిగ్గరగా చెప్దాం. స్తుతించి కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. బిగ్గరగా చెప్దాం. స్తుతించిన సాతాను పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. చప్పలు కొట్టుకుంటూ చేతులు పైకెత్తి. ఎంత ప్రేమిస్తావో అంతగా చప్పలు కొడతావు దేవుడిని. ఎంత కృతజ్ఞత ఉంటుందో అంతగా దేవుడిని స్తుతించగలం మనం. చప్పలు కొట్టుకుంటూ దావీదు పాడగా సౌలుకు విడుదల, దావీదు పాడగా సౌలుకు విడుదల. కలతలు తీరెను, నెమ్మది దొరికెను, కలతలు తీరెను, నెమ్మది దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో. బిగ్గరగా స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు,
కునికితే తిరిగి వస్తాడు. దగ్గరగా స్తుతించిన సాతాను పారిపోతాడు. కునికితే తిరిగి వస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. అందరు కలిసి యేసు నా కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. అందరు చెప్తాం హల్లెలూయా 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 హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. తలంచిన కార్యములో జయం పొందుదున్, శత్రువైన సాతాను ఓడించుదున్. తలంచిన కార్యములో జయం పొందుదున్, శత్రువైన సాతాను ఓడించుదున్. హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. వేదన శోకము తీసివేయును, సమాధాన సంతోషం నాకు ఇచ్చును. అందరు కలిసి వేదన శోకము తీసివేయును, సమాధాన సంతోషం నాకు ఇచ్చును. అందరు చెప్తాం హల్లెలూయా 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 హల్లెలూయా. దగ్గరగా చెప్తాం హల్లెలూయా హల్లె. చప్పలు కొట్టుకుంటూ అందరు కూడా హల్లెలూయా హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. మీరు చప్పలు కొడుతున్నప్పుడు ఏదో కార్యం జరగాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. Heavenly loving Father, we praise you, worship you. తండ్రి, యేసుక్రీస్తు నామములో యేసయ్య రక్తాన్ని బట్టి పరిశుద్ధాత్మ వశానికి అప్పగించుకుంటూ ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మరొకసారి నాయన నీ పాద సన్నిధికి రావటానికి మీ కృపకై మీకు వేలాది కోట్ల స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభా నీ దాసుని ద్వారా మనోళ్ళు కీర్తనలోంచి మాతో మాట్లాడిన నీ మాటలకై నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి మరొకసారి నీ మాట ద్వారా మాతో మాట్లాడమని, అందరినీ మీరు ఆశీర్వదించమని మరోసారి తండ్రి నీ దాసులు నీ దాసురాలు పాస్టర్ గారు జోసెఫ్ పాస్టర్ గారి బిడ్డల్ని పరిచయం మీరు దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. మీ శక్తి, మీ బలము, మీ శక్తి యేసై కొట్టండి. యేసైకి గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. ప్రకటన గ్రంథంలో దేవుడు ఏం రాసి పెట్టాడంటే, ఈ ప్రవచన గ్రంథమందుండు వాక్యములు వినివారు చదువువారు ధన్యులు. వినేవాళ్ళకి ధన్యత ఉంది, చదివేవారికి కూడా ధన్యత ఉంది, పాటించేవారు మరీ ధన్యులు. కాబట్టి మన వాక్యం వింటున్నామంటే మనకు ఆశీర్వాదం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థలంలో మరి ఇక్కడ ఉండటానికి, మీతో పాటు ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన భాగ్యం నాకు. ప్రాముఖ్యంగా మరి దైవజనుల అభిషక్తులు పాస్టర్ గారు జోసెఫ్ పాస్టర్ గారు, పాస్టర్ గారికి నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా బాబు హానోక్ రాజు అందరికి తెలిసి ఉంటుంది కొంతమందికి. మా కోడలు అద్భుత షునేమి ఫోన్ చేసి పాస్టర్ గారికి ఇలాగా డాడీ వస్తున్నారంటే ఎంతో ప్రేమతో రానివ్వండి 17వ తారీఖుని వాక్యం అందించాలి అని పర్మిషన్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా కొన్ని విషయాలు మాట్లాడిందాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంలో ఉన్నప్పుడు ఆత్మైన దేవుడు శరీరంలో ప్రత్యక్షమయ్యాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన
30 సంవత్సరాలకి బాప్తిసం తీసుకున్నాడు ప్రభు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో మిరకలు చేశాడు ప్రభు, ఎన్నో సైన్స్ చేశారు, ఎన్నో వండర్స్ చేశారు ప్రభు. అంత మాత్రం కాకుండా చాలా టీచింగ్స్, ఉపదేశాన్ని కూడా ప్రభు చేశారు. తర్వాత యేసు ప్రభు వారిని వ్యక్తిగతంగా కొంతమంది కలుసుకునే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వ్యక్తిగతంగా కొంతమందిని కలుసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే యేసు వ్యక్తిగతంగా కలుసుకున్న వాళ్ళలో చాలా అద్భుతం జరిగించాడు దేవుడు. యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళకి అద్భుతం జరిగింది, యేసు వెళ్ళిన దగ్గర అద్భుతం జరిగింది. అయితే కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని తప్పు పట్టుకోవడానికి వచ్చారు, కొంతమంది మారు మనసు పొందడానికి వచ్చారు. అయితే తప్పు పట్టుకోవడానికి వచ్చిన 3 వ్యక్తుల్ని, లేకపోతే 3 మనుషుల్ని మీ ముందుకు నేను తీసుకొస్తా. దాంట్లోంచి మనం ఏమి నేర్చుకోవాలన్నది ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా బైబిల్ వినేటప్పుడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు, నేనేం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి, ఎక్కడ బలపడాలి అనే అలాంటి మనసుతో ఉంటే ఖచ్చితంగా చేంజ్ అనేది మన లైఫ్లో వస్తుంది. నేను ఉన్నట్టు మనం ఉండం, బ్లెస్సింగ్ కూడా వస్తుంది. అయితే మార్క్స్ వార్తలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో కొన్ని విషయాలు మనం చదివితే, అక్కడ మాట చదువుదాం. 13వ వచనం. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన వద్దకు పంపించారని చూడండి. బాగా బైబిల్లో ప్రతి మాట కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి పదానికి ఒక భావం ఉంటుంది, ప్రతి వాక్యానికి ఒక భావం ఉంటుంది. ప్రభు ఏం చెప్తుంటే వాక్య భావాన్ని తెలుసుకోమని చెప్పాడు. అది గ్రహిస్తే దాన్ని ఫలిస్తామని కూడా చెప్పాడు. యేసు ప్రభు లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రభు శరీరంలో ఉన్నప్పుడు కొంతమంది ప్రధాన యాజకులు, యూదులు, కొంతమంది ఎల్డర్స్, పెద్దలు యేసుక్రీస్తు ప్రభులో తప్పు పట్టుకొని 10 మందిలో ఆయనను అవమానపరచాలని హేరోదీయులను పరిసయ్యులను యేసే దగ్గరికి పంపించారన్నది బైబిల్లో. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆ ప్రధాన యాజకులకు ఉన్న ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, అక్కడున్న శాస్త్రులకు ఉన్న ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. కాబట్టి యేసుని ఎలాగైనా సరే తప్పు పట్టుకొని 10 మందిలో ఆయన అవమానపరచాలి అన్న మనసుతో పరిసయ్యుల్ని హేరోదీయుల్ని యేసే దగ్గరికి పంపించారు. ఇప్పుడు కూడా చాలామంది మెంటాలిటీ అలాగే ఉంటుంది. మీరు కాదు, మీరు అందరూ మంచివాళ్ళని చెప్పేస్తే ఇప్పుడు అది కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటే, మనస్తత్వం ఏంటంటే 10 మందిలో కడిగేస్తాను ఇతన్ని అంటారు, 10 మందిలో నేను చేస్తాను, ఈ సంగతి చూస్తానని అంటారు. అది ఎవరి మెంటాలిటీ తెలుసా? శాస్త్రుల మెంటాలిటీ. చెప్పండి ఎవరిది? చెప్పాలి. మళ్ళీ రిప్లై ఉంటే సప్లై ఉంటుంది. చూడండి, రిప్లై ఉంటే సప్లై ఉంటుంది. ఎవరి మెంటాలిటీ అది? ఇతన్ని తప్పు పట్టుకొని అవమానపరచాలి, 10 మందిలో కడగాలి, ఈయన నిలబెట్టాలి, అలాంటి మెంటాలిటీ ఎవరికైనా ఉంటే అది శాస్త్రుల మెంటాలిటీ, మంచి మెంటాలిటీ కాదు. అయితే యేసే దగ్గరకు వచ్చారు. వచ్చి ఎలా తప్పు పట్టుకోవాలి ఇన్ని ఆలోచించి ఏమంటారంటే, బోధకుడా కైసరికి పన్నివ్వాలా వద్దా? ఇది ఇప్పుడు ఆయన దొరుకుతాడు మనకి ఎలాగైనా సరే. కైసరికి పన్నివ్వాలా వద్దా అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు? ఎట్లాగైనా ఈయన పడిపోతాడు, ఎలా దొరికిపోతాడు. ఏంటి? కైసరికి పన్నివ్వద్దు అన్నాడు అనుకోండి, గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది యేసుప్రభుని. కైసరికి పన్ను ఇవ్వాలి అని యేసయ్య చెప్తే యూదులు వ్యతిరేకం అయిపోతారు ఈయనకి. కాబట్టి ఇవ్వాలంటేనేమో యూదులకు వ్యతిరేకం అవుతాడు, ఇవ్వద్దంటేనేమో గవర్నమెంట్కి వ్యతిరేకం అవుతాడు. ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దామని వచ్చాను. అయితే యేసయ్యకి ఏంటంటే, ఆయన ముందు ఎవరైనా నిలబడితే ఒకసారి స్కాన్ చేస్తాడు వాళ్ళని. అది అవునా? ఇప్పుడు దాకా అలాంటి మిషన్స్ రాలే, అవునా? బోన్ స్పెషలిస్టులు వచ్చినాయి, అవునా? లేకపోతే మొత్తం బాడీ అంతా స్కాన్ చేసి, కానీ లోపల ఉంటుంది చూడు అంతరంగం స్కాన్ చేసేది ఇంకా రాలే.
సో యేసయ్య దగ్గరికి రాగానే ఆ వ్యక్తిని ముందు స్కాన్ చేశాడు ప్రభు. అయితే వాళ్ళు వచ్చి ఎలాగా నటిస్తున్నారంటే మాకేం తెలియదు అన్నట్టుగా చేస్తున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళకి తెలుసు తప్పట్టుకోవడానికి వచ్చారు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చాడంటే ఏం తెలియనట్టుగా తెలుసుకోవాలన్నట్టుగా చేస్తున్నారు. అప్పుడు ప్రభు వారి వేషధారణ ఎరిగి అని చూడండి, ఏముంది? హిపోక్రసీ అని చెప్పండి. అక్కడ ఏముంది? హిపోక్రసీ ఎరిగి వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, ఒక కాయిన్ తీసుకురండి అయ్యా మీ దగ్గరదని అడిగాడు. వాళ్ళు కాయిన్ తీసుకొచ్చారు. ఈ బొమ్మ ఎవరిదని అడిగాడు. ఈ బొమ్మ కైసరిది అంటే కైసరికి ఇవ్వండి అన్నాడు. ఎందుకని? కైసరు మీకు రాజు కాబట్టి కైసరికి ఇవ్వండి. తర్వాత మీ జీవితానికి రాజు దేవుడు కాబట్టి రాజుగారికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అంటే చాలా సిగ్గుపడ్డారు వాళ్ళు. ఈయన తప్పు పట్టుకోవడానికి వస్తే వాళ్ళ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇందులోంచి మనమే నేర్చుకోవాలి. మరి 2 విషయాలు నేర్చుకోవాలి. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, నేను చదివించలేదు, కానీ వాళ్ళు తప్పు పట్టడానికి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, యేసుప్రభుని బోధకుడా నువ్వు సత్యవంతుడివి అన్నారు. చెప్పండి, ఏమన్నారు? సత్యవంతుడివి. తర్వాత మోమాటం లేనివాడు, నువ్వు ఉన్నట్టుగా మాట్లాడేస్తాను, మోమాటం లేదు, సత్యవంతువు, ఎవరిని లక్ష్య పెట్టని వాడు, నీకు ఏ పొజిషను అవి నీకు అవసరంలే అని తప్పు పట్టుకుని వచ్చిన వాళ్ళు సాక్ష్యం ఇస్తారు యేసయ్య కోసం. అది ఇంతకు కూడా జ్ఞాపకం చేశాను. సాక్ష్యం ఇంపార్టెంట్ అని చెప్పాను. ఏది ఇంపార్టెంట్? మనిషికి సాక్ష్యం ఇంపార్టెంట్. యేసయ్య అన్నాడు, నన్ను గురించి అందరూ ఏం చెప్పుకుంటున్నారని అడిగాడు. ఎక్కడ? కైసరులో. వాళ్ళు బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఇర్మియా అన్నారు, ప్రవక్త అన్నారు, ఏలి అన్నారు. ఎందుకని? బాప్తిస్మ ఇచ్చే యోహానుకి అధికారంతో బోధించాడు, యేసయ్య అధికారంతో బోధిస్తున్నాడు. ఇర్మియా ప్రారంభించే ప్రవక్త, యేసయ్య కన్నీళ్లు కార్చే ప్రవక్త. తర్వాత ఏలి అద్భుతం చేశాడు, యేసయ్య అద్భుతం చేస్తాడు. ప్రవక్తలకు ప్రవచించాడు కాబట్టి వారందరూ ఎలాగ అనుకుంటున్నారంటే మరి మీరేమనుకుంటున్నారే అని అడిగాడు. అవును లేదా? అప్పుడు సత్యం గల దేవుని కుమారుడైన క్రీస్తుడు అని అడిగాడు పేతురు. అప్పుడు నువ్వు ధన్యుడు అని చెప్పాడు. అంటే యేసయ్య బయట సాక్ష్యం అడిగాడు, చెప్పండి, ఇంట్లో సాక్ష్యం కూడా అడిగాడు. కొంతమందికి బయట ఉంటుంది సాక్ష్యం, కానీ ఇంట్లో సాక్ష్యం ఉండదు. కొంతమందికి ఇంట్లో ఉంటుంది, కొంతమంది బయట సాక్ష్యం ఉండదు. సాక్ష్యం అనేది ఇంపార్టెంట్. చెప్పండి, ఏం కావాలి మనిషికి? క్రైస్తవ జీవితానికి. తర్వాత యేసయ్య ఏం చెప్పాడంటే, కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వన్నాడు. కైసరికి ఇవ్వాలంటే గవర్నమెంట్లో ఉంటున్నారు కాబట్టి ట్యాక్స్ కట్టాలి ఖచ్చితంగా. మరి దేవుని కూడా ట్యాక్స్ కట్టాలిగా జీవితానికి. మరి దేవునికి ఏమైనా ట్యాక్స్ కట్టాలి? అది నీకు దేవుడు టాలెంట్స్ ఇచ్చాడు, రెండోది టైం ఇచ్చాడు. ఇప్పుడు ఆ టాలెంట్స్ని నువ్వు దేవుని కొరకు ఉపయోగించాలి. ప్రతి ఒక్కరికి ఒక వరం ఉంది. ఇక్కడ నాకు వరం లేదన్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంది, ఒక వరం ఉంది. అయితే దైవజనుడితో కలిసి మీరు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మీకున్న టాలెంట్ ఏంటో బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి దైవజనులు ఏం చేస్తారంటే, మీకు ఆ టాలెంట్ ఉందని గుర్తించి మిమ్మల్ని ఆ విధంగా దేవుని కొరకు ఉపయోగిస్తారంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే దైవజనులతో కలిసి ఉంటేనే, మీరు టైం ఇస్తేనే మీ టాలెంట్స్ ఏంటో బయటకు వస్తాయి. నాకు ఏది లేదనొద్దు. పౌలు గారు అంటాడు, మనమందరికీ వరం ఉందని చెప్పాడు. మనమందరికీ వరం ఉంది. కాబట్టి ఆ టాలెంట్స్ ఏమైతే ఉన్నాయో, లేకపోతే టైం ఏదైతే ఉందో, దేవుని కొరకు ఆ టైంని, టాలెంట్స్ని ఉపయోగించాలి. అది తర్వాత ఏంటంటే, టైం అయిపోయింది, తర్వాత టాలెంట్స్ అయిపోయినాయి. మూడోది ఏంటి? ట్రెజర్. చెప్పనేంటిది? అది ధనము. చెప్పనేంటిది? ధనము. ప్రభు, నా టైం ఎంత ఇస్తానయ్యా, నా టాలెంట్స్ అన్నీ నీకోసమే, బట్ నా జోబీ మాత్రం ముట్టుకోకు. టచ్ మై హార్ట్ బట్ నాట్ మై పాకెట్. చాలామంది అలాగుంటారు, కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కైసరికి ఇస్తున్నావు. అమెరికా దేశంలో ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నాను, కట్టబోతే ఊరుకునేది లేదు ఇక్కడ. మరి అలాంటిది దేవుడు ప్రశస్తమైన ఆ జీవితానికి ఇచ్చాడు, ఊపుని పోసాడు, ఈ శరీరానికి ఇచ్చాడు. ఈ శరీరంలో నేను అవయవాలు పనిచేస్తాయి. నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూస్తే నాకు భయం అవుతుంది, ఆశ్చర్యం అవుతుంది. దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు,
అలాంటి ప్రశస్తమైన గిఫ్ట్ ఆఫ్ లైఫ్, లేకపోతే దేవుడు నీ జీవితాన్ని ఒక వరం కింద ఇస్తే మరి ఆ దేవునికి నువ్వేం చేయాలి? అది ప్రభు చెప్పాడు కదా, దశమ భాగం నాది అన్నాడు. చెప్పండి ఎవరిది? పాస్టర్గా నాకు చెప్పని చెప్పలే, దేవుడు చెప్తున్నాడు మీకు. దశమ భాగం ఎవరిది? నీదా దేవుడిదా? చెప్పండి ఎవరిది? గట్టి చెప్పండి, ఎవరిది? దేవుడిది. అవునా? మరి దేవుడిది ఏం చేయాలి మనం? దేవుడికి ఇవ్వాలి. అది ప్రతిష్టార్పణలు అంటే మందిరం కోసం ఇచ్చే కానుకలు. లేకపోతే రేపు నేను నా ప్రార్థన ఏంటంటే పాస్టర్ గారికి 10 ఎకరాల స్థలం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను నేను. నా ప్రార్థన అదే చేస్తున్నాను నేను. దేవా, త్వరలో నీ దాసునికి, నీ దాసురాలికి, మినిస్ట్రీకి, చర్చ్కి 10 acres మినిమం పెట్టాను నేను. మినిమం 10 acres స్థలం ప్రభా మీరు ఇవ్వాలి, అందులో మందిరం కట్టాలి, ప్రతిష్ఠించాలి దేవా, నేను ఆరాధించాలి అనేక వేల మంది వచ్చి. అది నా ప్రార్థన, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పక దేవుడు దయచేయను గాక. అయితే యాజ్ ఎ చర్చ్ ఫ్యామిలీగా, చర్చ్ బిలీవర్గా నేనేం చేయాలంటే దేవుడు చెప్పింది చేయాలి. టైత్ దశమ భాగం నాది, 90 ఏమో నీది, 10 ఎవరిది? 10 ఎవరిది? దేవుంది. నువ్వు 90 తినేస్తున్నావు, ఆ 10 కూడా తినేస్తున్నావు. అది చూడండి, అది అసలు ఆలోచన చేస్తే అసలు దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే పాట పాడితే ప్రేమించడం కాదు, పాటలు పాడాలి, కృతజ్ఞత అది. కానీ దేవుని ప్రేమించడం అంటే ఆయన ఏం చెప్పాడు ఆలోచన చేయాలి. సో టైత్ నాది అని చెప్పాడు. నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు టైత్ ఇచ్చే వ్యక్తి కింద ఉండాలి, ఇప్పటికే ఉండాలి. నువ్వు లేదు అంటే నిన్నే ప్రేమిస్తాను దేవా నువ్వు పాట పాడుతూ దేవుడు చెప్పింది నువ్వు చేయకపోతే సైతాను చూస్తాడు. చూసి అమ్మ అందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలి చర్చిలో. ఏంటంటే నిన్నే ప్రేమింతును అంటారు తప్ప వాళ్ళు చేయరు. సైతాన్ని సంతోషపడతాడు. ఇలాంటోలే చర్చ్ అంతా నిండిపోతే బాగును అనుకుంటాడు. కానీ దేవుడు బాధపడతాడు. నా బిడ్డలు నన్ను ప్రేమించి, నా వాక్యాన్ని ప్రేమించి ఆ విధంగా నడవాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. దేవుడు చెప్పిన మాట అది. ఏది టైం ఇవ్వాలి, టాలెంట్స్ ఇవ్వాలి, ట్రెజర్ కూడా దేవునికి ఇవ్వాలి. మా చర్చిలో ఇలాగా మందిరం కడతామంటే 30 తులాల బంగారం కానుకిచ్చారు. ఎన్ని? అది బంగారాన్ని మనం ప్రేమిస్తాం, కానీ బంగారం అక్కడ తొక్కాలి బైబిల్ పరలోకంలో. కానీ నా వెండి బంగారములు నీవే, నాకున్న వరములు పాట పాడతాం. మరి ఎప్పుడైనా బంగారం ఇచ్చావా? పుట్టిగా పాడితే దేవునికి ఏం సంతోషం. అది ప్రాక్టికల్ లైఫ్ కావాలి దేవుడికి. నేనైనా ఎవరైనా ఒకటే దేవుడికి ప్రాక్టికల్ లైఫ్. ఇది దేవుడు చెప్పాడు, ఆ విధంగా నేను వెళ్ళాలి. ఇలా పాట పాడుతాను, ఆ విధంగా నేను ఉండాలి, నా జీవితం ఉండాలని. అందుకోసం కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అన్న నా కానుక ఇదే అన్న అని చెప్పి కానుక ఇచ్చాడు. ఏంటంటే పేపర్లు అయ్యి అందరూ డబ్బులు ఇస్తే పేపర్లు ఇచ్చాడని చెప్పి ఆ పేపర్లు చూస్తే డబల్ బెడ్రూమ్ బిల్డింగు తీసుకొచ్చి కానుక ఇచ్చాడు నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే ఏంటంటే వాళ్ళకి ఎక్కువైపోయి కాదు, దేవుని కొరకు ఇవ్వాలి. అది అంతేగాని టచ్ మై హార్ట్ బట్ నాట్ మై పాకెట్ అంటే అది క్రైస్తవ జీవితం కాదు. అది దేవుని ప్రేమించే మనసు అది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మధ్యకాలంలో విన్నాను, హైదరాబాద్లో నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ ఉంది. అయితే పాస్టర్ గారు ప్రసంగం చేసి, నిజంగా దక్షిణ భాగం దేవుంది, మీరు ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకుంటే అది ఎప్పటికైనా బాకీ తీర్చాల్సి వస్తుంది, మీ పిల్లలు కూడా తీర్చాల్సి వస్తుంది ఆ బాకీని అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. నెక్స్ట్ వీకు సంఘస్థులు ఏం చేశారంటే ఎప్పటి నుంచి దశమ భాగం ఇవ్వట్లేదు మొత్తం కౌంట్ చేసి అది అంత కౌంట్ చేసి మొత్తం తీసుకొచ్చి బాక్సులు వేస్తే చాలా కాలం క్రితం సంగతి ఒక్కసారి 3 కోట్లు అయిందంట. ఎందుకు చెప్తానంటే నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే డబ్బు దగ్గర తెలుస్తుంది. చెప్పండి, ఎక్కడ తెలుస్తుంది? ప్రార్థన చేయడానికి అంత కష్టం అవసరంలే, మనం పాటలు పాడడానికి కష్టం అవసరంలే, కానీ మనీ ఇచ్చే దగ్గర తెలుస్తుంది. ఎందుకని? దేవుడికి డబ్బులే అవసరం లేదు,
చేప నోట్లోంచి డబ్బులు తీసుకురాగల దేవుడు. ఆయన వెండి నాది, బంగారం నాది, భూమి సంపూర్ణత యెహోవాది, లోకము నివాసులు అవి నావే, నేనే సృష్టించాను, నేనే ఆపరేట్ చేస్తాను, అవన్నీ నన్ను ప్రేమించడం అనేది. అందుకే ప్రభు చెప్పాడు, కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్పేశాడు. రెండోది, అందులో ఇంకో మాట నేర్చుకోవాల్సింది ఏంటంటే వారి వేషధారణ అని ఉంది. చెప్పండి, ఏముంది అక్కడ? గ్రీక్ భాషలో ఏముంటుందంటే హిపోక్రైట్ అని ఉంటుంది. హిపోక్రైట్ అంటే స్టేజ్ యాక్టర్ అని ఉంది. అందులో ఏముంది? స్టేజ్ యాక్టర్ అంట. ఇప్పుడు స్టేజ్ యాక్టర్కి వాళ్ళు ఇట్లా కొట్టగానే 50 మంది పడతారు. నిజంగా పడతారా? నిజంగా పడతారా? అవును లేదా? చాలామంది సినిమా యాక్టర్ లాగా పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళు చూసి ఇది యాక్టర్ బాబు అనుకుంటారు. అది కాదు, అది యాక్షన్. దాన్ని ఏమంటాం? యాక్షన్ అది. హిపోక్రసీ అన్న మాట గ్రీక్ నుంచి హిపోక్రైట్ అని ఉంది ఒక మాట. దానికి మీనింగ్ ఏంటంటే స్టేజ్ యాక్టర్ అని ఉంది. అంటే ఏంటి? స్టేజ్ మీద ఉన్నట్టు కాదు వాళ్ళ లైఫ్. అందుకే శాస్త్రులకి పరిచయాలకి ప్రభు ఏం చెప్పాడంటే వేషధారులారా అని అడిగాడు. వేషధారణ అని చెప్పేశారంటే ఏంటి? మీరు యాక్ట్రస్ అని చెప్పాడు వాళ్ళని. అంటే పైకి ఉన్నట్టు ఒకటి కనబడుతుంది, కానీ లోపల ఒకటి ఉంది వాళ్ళది. అంటే వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో, వారు రిలీజియస్ని ఎట్లా బిలీవ్ చేస్తున్నారో, సో బిలీవ్ చేసినట్టు వాళ్ళ బిహేవియర్ లేదనమాట. వాళ్ళ నమ్మకం చూస్తే యూదులు ధర్మశాస్త్రాన్ని వాళ్ళ చేతిలో ఉంది, ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తున్నట్టే వాళ్ళు బయటకు కనబడుతున్నారు, కానీ వాళ్ళ లైఫ్ అలా లేదు. దాన్ని ఏమన్నాడు ప్రభువు? స్టేజ్ యాక్టర్ అన్నాడు, నటించడం అని చెప్పాడు. హిపోక్రసీ అని చెప్పాడు. వేశ్యలకి పరలోకం ఉంటుంది, కానీ నటించే వాళ్ళకి పరలోకం లేదు. ఎందుకు వేశ్యకు ఉంటుందంటే, వేశ్య నేను తప్పు చేస్తున్నాను దేవా, అయ్యా నా బలహీనత నుంచి క్షమించి విడిపించి అంటది. కానీ వేషధారని ఒప్పుకోడు. అందుకే బైబిల్లో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటంటే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా అని ఉంటారు ఇద్దరు. వాళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే అందరూ ఆస్తులు అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు, ఇల్లు అమ్మి పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పొలం అమ్మి తీసుకొచ్చారు, డబ్బులు తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర అలా పెట్టగానే పేతురు చెప్తాడు, అననీయ ఇంతకే అమ్మేవా అని అడిగాడు. పొలం అంతకే అన్నాడు. వెంటనే క్షణంలో చచ్చిపోయాడు. అక్కడ సంఘం మధ్యలో అట్లా చచ్చిపోయాడు. అయితే ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందంటే అననీయ ఏం మాట్లాడలే, నోరు కదపలే, కానీ యాక్షన్లో చూపించాడు. ఎలా చూపించాడంటే పొలమేమో 1,00,000 రూపాయలకి అమ్మాడు. 1,00,000 రూపాయలు తీసుకొచ్చి సంఘం మధ్యలో నా పొలము అమ్మిందంతా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను అన్నట్టుగా కనబడ్డాడు అందరికీ. కానీ 25,000 ఇంటి దగ్గర పెట్టుకొని వచ్చాడు. కానీ అందరికీ ఎలా కనబడుతున్నాడంటే పొలము 1,00,000 రూపాయలకి అమ్మాడు, అమ్మిందంతా తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు అన్నట్టుగా కనబడుతున్నాడు. నిజానికి చూస్తే అంతా ఇవ్వట్లేదు, 25,000 ఇంటి దగ్గర పెట్టుకొని అంతా ఇస్తున్నట్టుగా కనబడ్డాడు అందరికీ. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి అననీయ ఇంతకీ అమ్మేవా పొలం అంటే, లేదు 1,00,000కి అమ్మాను, 25,000 నా ఖర్చులు కొంచుకున్నా, 75,000 తీసుకొచ్చి దేవుని సేవ కోసం ఇస్తాను అని చెప్పుంటే సరిపోతుండే. అంతకే అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? అంతకే అన్నాడు. అది హిపోక్రసీ అంటారు దాన్ని. ఏం కనబట్టలేదు కానీ యాక్షన్లో చూపిస్తున్నాడు. లోపల ఒకటి ఉంది, బయటకు ఒకటి ఉంది. వెంటనే చచ్చిపోయాడు. కొద్దిసేపటికి అతను తీసుకెళ్ళి పొడిచివారు తీసుకెళ్ళి యవనస్తులు పాతిపెట్టి వచ్చారు. తర్వాత వాళ్ళ భార్య వచ్చింది సప్పీరా వచ్చి అపోస్తలుగా నిలబడినప్పుడు అప్పుడు అంటున్నాడు ఏమని అంటే, సప్పీరా అంతకే అమ్మేరా పొలం అడిగి ఆమెను కూడా. నిజానికి అప్పుడు సెల్ ఫోన్ ఉంటే ఆమెకి ఎవరైనా ఫోన్ చేసేవారు, లేకపోతే మనకు ఎస్ఎంఎస్లు స్పీడ్ కదా టక్క టక్క టక్క. చచ్చున్నప్పుడు కూడా కొట్టేస్తుంటారు ఇలాగ. ఏంటో మరి చచ్చున్నప్పుడు కూడా కొట్టేస్తుంటారు. కొంతమంది మంచి కొడతారు, కొంతమంది వేరే కొడుతుంటారు, రకరకాలుగా ఉంటుంటాయి. అది నిజంగా టెలిఫోన్ లేదు, ఎస్ఎంఎస్ లేదు, ఎస్టీడీ కాల్ కూడా లేదు, సెల్ ఫోన్ కూడా లేదు. ఉండుంటే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు చర్చిలో. వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ నీ భర్త చచ్చిపోయాడు, అబద్ధం ఆడినందుకు నువ్వు వచ్చి నిజం చెప్పి అనేవారు. ఆమె ఏం చేసింది, వచ్చేసింది మామూలుగా. వచ్చేస్తే ఇంతకే అమ్మేరా అంటే ఆమె కూడా అంతకే అంది. చెప్పండి, ఇంతకంటే అంతకే అంది. నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదాలు ఇక్కడ ఉన్నాయి చూడన్నాడు. అంతే.
పడి వెంటనే చచ్చింది. దేనికో తెలుసా? వేషధారణ, హిపోక్రసీ. వాళ్ళు రిలీజియస్ పీపుల్, యూదులు, శాస్త్రులు, పరిచయులు. గ్రంథం వాళ్ళ దగ్గర ఉంది, కానీ గ్రంథానికి తగినట్టుగా, వారి బిలీఫ్కి తగినట్టుగా వాళ్ళ బిహేవియర్ బయట కనబట్టలేదు. లోపల ఒకటి ఉంది, బయటకు ఒకటి ఉంది. అది వేషధారణ. అంటే బయటకు ఉన్నట్టు లోపల లేరు. చెప్పండి, లోపల ఉన్నట్టు బయట. అంటే లోపటేమో నీతిమంతులా కనబడుతున్నారు కదా, బయటికి నీతిమంతులు కనబడుతున్నారు, కానీ లోపల రైచియస్నెస్ అనేది లేదు. బయటికి చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నారు, పరిశుద్ధత వాళ్ళ కళ్ళలో లేదు, పరిశుద్ధత వారి నోట్లో కనబట్టలేదు, పరిశుద్ధత వారి బిహేవియర్లో కనబట్టలేదు. కాబట్టి వేషధారణ అని చెప్తున్నాడు ప్రభు. పైకి ఎలా ఉంటున్నారో లోపల ఎలా ఉండాలి, లోపల ఎలా ఉంటున్నారో బయటకు అలాగ ఉండాలి. ఇది దేవునికి ఇష్టం ఉండదు అలాంటి లైఫ్. అది ఇప్పుడు నేను పాట పాడవచ్చు. నేను చిన్నప్పుడు నేను చెప్పాను, నా బర్త్డే క్రిస్మస్ రోజు అని చెప్పా, నా మారు మనసు గుడ్ ఫ్రైడే, పరిశుద్ధాత్మ ఈస్టర్ రోజు నా మీద దిగొచ్చాడు. చిన్నప్పుడు సండే స్కూల్స్కి వెళ్ళేవాడిని. సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్ స్టూడెంట్గా ఉండి సండే స్కూల్ టీచర్ అయ్యి యూత్కి లీడర్ అయిపోయినా. కాకినాడ మాది పోలీస్ క్యాంప్. యూత్కి లీడర్ అయిన తర్వాత ఆ యూత్ మీటింగ్లో నేనే వాక్యం చెప్పి అదే యూత్ని సినిమా హాల్కి తీసుకెళ్ళేవాడిని. మళ్ళీ ఏమి ఎరగనట్టు మళ్ళీ వచ్చేసి సంఘ పెద్దలు కనపడతారు కదా, వందనాలండి, ప్రైజ్లాడండి, ప్రైజ్లాంటి వాళ్ళు కూడా అనుకునేవారు, మరి ఇంత మంచోడరా బాబు, ఇంత మంచోడిగినా అని చెప్పి వాళ్ళు అనుకునేవారు. 89లో ఉద్యోగం వచ్చింది నాకు డిపార్ట్మెంట్ సేల్ ట్యాక్స్లో. నేను ఒంటరిగా ఫస్ట్ వచ్చి జాయిన్ అయ్యాను నేను. ఆ తర్వాత థియేటర్ పక్కనే చర్చి చూసుకున్నా, 2 పక్కనే చూసుకొని 12 గంటలకు అవగానే 2 గంటలకు వెళ్ళిపోయేవాడిని. కానీ ఫాస్టింగ్ ప్రేయర్ మానలేదు నేను. చిన్నప్పటి నుంచి ఉపవాస ప్రార్థన మానలే. బైబిల్లో వాక్యాలు కంఠస్థ పట్టేవాడిని. పాస్టర్ గారు ప్రసంగం చేస్తే ఏ వాక్యం చెప్తారో ముందే కంఠస్థ పట్టేవాడిని నేను. అట్లా అని చెప్పేటోండి. అయినా హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరూ ఏం చెప్పారంటే, ఫోన్స్ వస్తున్నాయి కాకినాడ నుంచి, యేసురాజు వెళ్ళిపోయిన తర్వాత యూత్ అంతా పాడైంది అంటున్నారు వాళ్ళు. యూత్ అంతా పాడైపోయింది యేసురాజు వెళ్ళిపోయిన తర్వాత అంటే నేను నిజమే అనుకుంటాను. నేను అది నిజమే అనుకుంటున్నాను నేను. అయితే ఒక గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో కూర్చున్నాను నేను. చర్చిలో కూర్చున్నప్పుడు దైవజనుడు మాట్లాడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు శరీరధారి వచ్చింది నీ తప్పుల కోసం కదా, నీ పాపం కోసం కదా, నీ వేషధారణ కోసం కదా అని మాట్లాడుతుంటే ఆ వాక్యము నా హృదయాన్ని కొట్టింది. హృదయాన్ని కొట్టగానే చాలాసేపు ఏడ్చి పశ్చాత్తాపడి ప్రభు నా తప్పులను గుర్తు చేశాడు, క్షమాపణ అడిగింది. ఆ రోజు ప్రభు నన్ను క్షమించాడు. గుడ్ ఫ్రైడే రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేషధారణ, హిపోక్రసీ అనేది దేవుడు బాధపడతాడు. అది ఏది చూడొద్దో దాన్ని చూడకూడదు, ఏది మాట్లాడకూడదో దాన్ని మాట్లాడకూడదు. సెల్ ఫోన్లో కూడా ఏది దేవునికి ఇష్టం లేదో ఆ విషయాలన్నీ చూడకూడదు. చాలామంది ఏంటంటే గదంతానేమో చీకటి ఉంటుందంట, దుప్పట్లో వెలుగు ఉంటుందట. చెప్పండి, గదంతానేమో చీకటి, గదంతా చీకటి, దుప్పట్లోనేమో వెలుగు ఉంటుందట. ఎందుకని? సెల్ ఫోన్లో. మళ్ళా ఆదివారం ఆరాధనలోకి వచ్చేసి, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేసి, పరిశుద్ధ దేవా నీ అంత పరిశుద్ధుడు లేడు, నీ అంత నీతిమంతుడు లేడు, నీ అంత యథార్థుడు లేడు అని పాట పాడుతూ ఉంటే దేవుడు ఏమనుకుంటాడు, సైతాన్ ఏమనుకుంటాడు? ఎన్ని ఆలోచించుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, వారి వేషధారణ ఎరిగి. హిపోక్రసీ ఉంది వాళ్ళకి. పైనట్టు వాళ్ళు పరిశుద్ధంగా లోపట్లేరు, వాళ్ళు పైకి కనబడుతున్నారంతే, వాక్యాన్ని పాటించేటట్టు భక్తి పొరిలా కనబడుతున్నారు, కానీ లేదు వాళ్ళకి. అది అందుకోసం దాంట్లోంచి పాఠం నేర్చుకోవాలి. ఒకసారి ఒక కొత్తగా చర్చికి భార్య భర్తలు 2 వచ్చారంట. రాగానే పాస్టర్ గారు ఏం చేస్తారు, వాళ్ళని వెల్కమ్ చేసి వాళ్ళ అడ్రస్ తీసుకొని, అమ్మ మీ ఇంటికి విజిటింగ్కి వస్తాము అని చెప్తారు. అట్లనే పాస్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి సరిగ్గా ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాడంట. అడ్రస్కి వెళ్ళి భర్త ఫోన్ ఎత్తాడంట. ఎత్తి, అమ్మ మన చర్చికి వెళ్ళి పాస్టర్ గారు వచ్చేసారు మన దగ్గరికి అని అంట. అయ్యో ఇప్పుడు వచ్చారా మన దగ్గరికి, మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు మనం
ఆయన వచ్చాడంటే వదిలిపెట్టడు, అది వచ్చాడంటే వదిలిపెట్టడు. కాబట్టి ఏం చేయాలి మనం అంటే, ఆ మంది అంటే నాకు జ్వరం వచ్చినట్టు నేను నటిస్తాను అని చెప్పి మంచం ఎక్కిస్తుందంట. ఆమె మంచం ఎక్కి ఆమె జ్వరంతో ఉన్నట్టు అంటుందంట. ఈయన కూడా ఆయన చేసాడు, తలుపు తీసేసి పాస్టర్ గారు వస్తే జ్వరంతో భార్య బాధపడుతుందని చెప్పి ఆయన ఫీలింగ్ కూడా అలా పెట్టాడంట. ఇంకా ఏ బాధతో ఉన్నట్టుగా పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేశారంట. ప్రభువా, ఈమె జ్వరంతో ఉంది, నిజానికి జ్వరంతో లేదామె, జ్వరంతో ఉంది, ఈమెకు స్వస్తి అని చెప్పి ప్రార్థన చేసి పాస్టర్ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు సోఫాలో వచ్చి కూర్చున్నారంట. కూర్చొని భార్యని అంటాడంట, అమ్మ ఎలా నటించావు నువ్వు, అసలు మామూలు వ్యక్తి కాదు, నువ్వు జ్వరం లేదు నీకు, అసలు ఎంతో జ్వరం ఉన్నట్టుగా నువ్వు నటించావు అసలు నువ్వు అంటే. ఆమందంట, మీరేమైనా తక్కువ, మీరు కూడా అలా చేశారు కదా, నేను ఎంతో బాధపడింది, మీరు కూడా చేశారని ఇద్దరు మాట్లాడుకుంటే మళ్ళీ తలుపు చప్పుడైందంట. చప్పుడైతే పాస్టర్ గారు మళ్ళీ వచ్చారు. అదేంటి పాస్టర్ గారు మీరు మళ్ళీ వచ్చారు ఏంటంటే, అప్పుడు ఆయన అన్నాడంట, నేను మీరేమో జ్వరం వచ్చినట్టే ఫీల్ చేశారు కానీ జ్వరం లేదు మీకు, ఈయన కూడా భారీ జ్వరం ఉన్నట్టే చేశాడు కానీ జ్వరం లేదు, నేను కూడా వెళ్ళాను కానీ వెళ్ళలేదు అన్నాడంట. అందుకోసం ఏంటంటే, దేవుడు అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు కూర్చోడు నాకు తెలుసు, నీ పడక నాకు తెలుసు, నీ నడక కూడా నాకు తెలుసు, నీ మాట రాకముందు నాకు తెలుసు, నీ హృదయాన్ని నేను పరిశీలించేవాడిని, నీ పక్కన నేనున్నాను, కుడి పక్కన కూడా ఉంటాను నేను, నీ చెయ్యి నా మీద బరువుగా ఉందంటాడు కీర్తనకాడు. అంటే డ్రోన్ కెమెరా, చెప్పడం ఏం కెమెరా అది. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, ప్రతి చర్య అని తెలిసిపోతుంది. సో మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేము. కాబట్టి ఏంటంటే, హిపోక్రసీ అనేది దేవుడికి ఇష్టం లేదు. బేసిక్ పరలోకం ఉంటుంది. ఎందుకని, నేను తప్పు చేస్తున్నాను, పాపములో ఉన్నాను, దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవిస్తాను, నన్ను క్షమించి ప్రభుని ఏడుస్తుంది, అందుకే పరలోకం వెళ్తారు. కానీ వేషధారి పశ్చాత్తాపడ్డం. కానీ నిజంగా పశ్చాత్తాపడితే ఈరోజు నీకు ఆశీర్వాదం వచ్చినట్టు వేళ. రెండో విషయం చెప్తాను. సద్దూకాయలు వచ్చి ఏమంటారంటే, బోధకుడా, వాళ్ళకి పునరుత్థానం లేదని నమ్మేవాళ్ళు, వీళ్ళు దేవదూత లేదని నమ్మేవారు, చనిపోయిన తర్వాత అంతవరకే అనుకుంటారు వీళ్ళు. వాళ్ళు చేసి అడుగుతాడు, బోధకుడా, ఒక స్త్రీకి భర్త ఉన్నాడు, అయితే భర్త సంతానం లేక చచ్చిపోయాడు, ఆమె రెండో వాళ్ళని చేసుకుని ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకి సంతానం లేదా, ఆయన చచ్చిపోయాడు, మూడో వాడిని చేసుకుని మూడోవాడు చనిపోయాడు, అలా 7 చేసుకున్నారు, 7 చనిపోయారు, 7 తర్వాత ఈమె కూడా చనిపోయింది. ఇప్పుడు పరలోకంలో ఎవరికి భారీగా ఉంటుందని అడిగారు వీళ్ళు. అసలు ఏం చెప్తాడో చూద్దామని. వీళ్ళు పునరుత్థానం లేదని నమ్మేవాళ్ళు వీళ్ళు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, 24 వచనం 12-24 ఉంటుంది, చదువు. అందుకు యేసు, మీరు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవుట వలన పొరబడుచున్నారు. అంటే ఇందాక ముందు వచ్చిన వాళ్ళదేమో హిపోక్రసీ, ఇప్పుడు వచ్చిన వాళ్ళదేమో ఇగ్నోరెన్స్ అంటాం. అది వాళ్ళదేమో హిపోక్రసీ, ఇప్పుడు వచ్చిన వాళ్ళది ఏమనాలి, ఇగ్నోరెన్స్. అంటే లేఖనము బైబిల్ తెలియట్లేదు వీళ్ళకి, దేవుని శక్తి ఉంటే వాళ్ళకి అర్థం అవట్లే. అందుకు పొరపాటు పడుతున్నారు. ఏంటంటే, చనిపోయిన తర్వాత ఇక అంతవరకే మనిషి లైఫ్ అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మరణం అంతం కాదు, మరణం ఇంకో లోకానికి ప్రారంభమని యేసయ్య చెప్తున్నాడు. అందుకు అంటాడు, లేఖనం తెలియట్లేదు మీకు, గాడ్స్ పవర్ ఏంటో మీకు తెలియట్లేదు అని చెప్పి ఏమంటాడంటే, ఆదికాండం 3:6 గుర్తు చేశాడు ప్రభు. అక్కడ మోషే దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా, అక్కడ మంట మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుడు అని చెప్పాడు కదా అప్పుడు. కాబట్టి నేను మృతులకు దేవుని కాదు, సజీవులకు దేవుణ్ణి అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సజీవులని చెప్తున్నాడు ఈయన. రెండోది, అబ్రహాముకి దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబుకి దేవుణ్ణి అని చెప్పుకోవటానికి దేవుడు సంతోషపడుతున్నాడు. అది అంటే
యాకోబు అబ్రహాము నా కొడుకు అని చెప్పుకుంటున్నాడు ఈయన. అది మరి ఇస్సాకు అంటే ఇస్సాకు నా కొడుకు అంటున్నాడు, మరి యాకోబు అంటే యాకోబు నా కొడుకు అంటున్నాడు. అంటే వాళ్ళని పిల్లలని చెప్పుకోవటానికి సంతోషపడుతున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ దేవుని సంతోషపెడుతుంది. బాగా ఆలోచిస్తే సజీవులకే దేవుని అన్నాడు, అక్కడ మృతులకి దేవుని కానన్నాడు. ఇప్పుడు సద్దూకైలు పునరుత్థానం లేదని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని ప్రభు ఏ లెక్కలు వేసాడు అంటే మృతు లెక్కలు వేసాడు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు అని సజీవులు ఎందుకన్నాడంటే వారు పునరుత్థానాన్ని నమ్మారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకుని బలి అడిగినప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే మేము ఇస్సాకుని బలిచ్చి తిరిగి వస్తాం, మళ్ళా మేము బలిస్తాము, మళ్ళీ తిరిగి మేము వస్తాం. అంటే అబ్రహాము పునరుత్థానాన్ని నమ్మాడు, ఇస్సాకు పునరుత్థానాన్ని నమ్మాడు, యాకోబు పునరుత్థానాన్ని నమ్మాడు. ఈవెన్ జోబ్ లైఫ్లో చూస్తే యోబు ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, 10 మంది పిల్లలు చనిపోయినా, శరీరం అంతా కులిపోయి వాసన కొడుతున్నా, చెల్లపెంకలు తీసుకొని గోక్కుంటున్నా సరే దేవుణ్ణి దూషించలేదు అన్నది బైబిల్లో, నోటితో పాపం చేయలేదనుంది. ఎందుకంటే 19:26 యాబు గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదంటాడు. ఆయన నా కన్నులారా నేను ఆయన చూస్తానంటాడు. నా శరీరము ఈ భూమిలోకి చీగిపోయినా మళ్ళా తిరిగి ఇదే శరీరంతో నా యేసయ్యను చూస్తానని చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులు 11వ హెబ్రీ పత్రికలో 8వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ వాళ్ళు అంటారు కదా, అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ వాళ్ళకి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ భూమి మీద స్ట్రేంజర్స్ అని అనుకున్నారంటే వాళ్ళు. ఆ మాట చదువుదాం, చివరి మాట అది 11:8 వచ్చిన చదువు. చదువు హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలవడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి స్వాస్థ్యముగా పొందరైన ప్రదేశమును బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళను? ఆ స్థలము ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాసాన్ని బట్టి అతడును వాగ్దానమునకు సమాన వారసులైన వారును ఇస్సాకు యాకోబు అని వారును కనానులో వాగ్దాన భూమిలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. చూడండి, యాలయనగా దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే అబ్రహాము పునరుత్థానాన్ని నమ్మాడు, ఇస్సాకు పునరుత్థానాన్ని నమ్మాడు, యాకోబు పునరుత్థానాన్ని నమ్మాడు, యోబు పునరుత్థానాన్ని నమ్మాడు. అంటే సద్దూకైలు చనిపోయిన తర్వాత అంతవరకు అనుకుంటున్నారు, కానీ అబ్రహాము ఇస్సాకు యాకోబులు మాత్రం చనిపోయిన తర్వాత ఇంకొక లోకం ఉంది. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కోసం వాగ్దాన దేశంలో ఉండి కూడా స్ట్రేంజర్స్ అని చెప్పి ఎదురు చూస్తున్నారు అంది బైబిల్లో. అందుకోసం దేవుడు అబ్రహాముకి నేను డాడీని, ఇస్సాకు డాడీని, యాకోబు డాడీని అని చెప్పుకుంటున్నాడు. మరి మన కోసం ఆ మాట చెప్తాడా? ఈమె నా కుమార్తె, ఈ నా కుమార్తె అని చెప్పుకోగలగాలి. ఈ మధ్యకాలంలో మన మధ్య దేవుడు దుబాయ్ తీసుకెళ్ళాడు, తర్వాత ఆస్ట్రేలియా తీసుకెళ్ళాడు. ఇది ఎక్కడికి వెళ్ళాను నన్ను ఏమంటారంటే మిమ్మల్ని ఎక్కడ చూసామండి అంటారు. అప్పుడు నేనేం చెప్పుకోవాల్సి వస్తుందంటే హానోకు మీరు తెలుసా అని అడుగుతున్నా. హానోకు తెలుసా మీకు అని అడిగితే అవునవును మీరు హానోకల్ డాడీ కదా అంటే నేను ఆయన గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే నా కుమారుడు రక్షించబడ్డాడు, ఆయన పాపమును క్షమించబడ్డాయి, యేసు రక్తంలో కడగబడ్డాడు, సంఘం మధ్యలో సాక్ష్యం ఇచ్చాడు, పాస్టర్ గారి కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను పరిశుద్ధుని కానని చెప్పాడు. ఆయన ప్రభు రాత్రి నన్ను దర్శించాడు, నా పాపమును గుర్తు చేశాడు, నా పాపమును ఒప్పుకున్నా, ప్రభు రక్తం నన్ను కడిగింది, నా జీవితాన్ని మార్చాడు నా ప్రభుని
అందరి మధ్యలో సాక్ష్యం చెప్పాడు, సంఘం మధ్యలో. దాన్ని బట్టి నాకు సంతోషం. నేను ఏడ్చాను కూడా, ప్రభా నిజానికి నా కుమారుని రక్షించేదేమని ఏడ్చాను నేను. ఇప్పుడు ఆ రక్షించబడి ఇతరుల్ని రక్షించాలనే ఒక పట్టుదలతో తన భార్య వెళ్తున్నాడు. అందుకోసం ఇప్పుడు ఏమో నేను వాళ్ళ డాడీని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు? సంతోషం. అదే డాడీ చెప్పిన మాట వినకుండా ఒక దొంగ అయిపోయి, ఒక దోపిడిదాడు అయిపోయి, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటే వాళ్ళ డాడీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడిని. ఇప్పుడు నీ గురించి, నా కుమార్తె అని నీ గురించి చెప్తాడని అనిపిస్తుందా? నీ గురించి, నా కొడుకని నీ గురించి ఏమైనా చెప్తాడు దేవుడు? ఆలోచించుకోలేదు. ఎప్పుడు చెప్పగలంటే, ఎప్పుడైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులాగా పునాదులు గల పట్టణం కోసం నీ మనసు పెట్టుకుంటావో, దానికోసం నువ్వు బ్రతుకుతావో, అప్పుడు చెప్పగలడు దేవుడు. అది భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉన్నంత వరకు ఈజ్ మై డాటర్, ఈజ్ మై సన్ అని దేవుడు చెప్పడానికి సంతోషపడలేడు. కాబట్టి నిజంగా అలాగే ఎదురు చూసే వ్యక్తి కింద ఏ వ్యక్తి అయినా భూమి మీద ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో బైబిల్ క్లియర్గా చెప్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదివితే నిజంగా పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసే వ్యక్తి ఈ భూమి మీద ఎలా ఉంటాడు కూడా రాసిపెట్టాడు దేవుడు. చదువు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. అంటే ఇప్పుడు దేవుని పిల్లలో కాదో ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? లాయర్ ఏమో నల్ల కొట్ట వేసుకుంటాడు, అవునా లేదా? డాక్టరు మరి చెప్పాలి మీరు, క్రైస్తవుడు ప్రేమ కోట వేసుకోవాలంట. అది అప్పుడు అర్థమవుతుంది నిజంగా ఈయన దేవుని బిడ్డని. అంటే ప్రేమ కోట అంటే సాక్రిఫిషియల్ లవ్, ప్రేమ కోట అంటే సెల్ఫ్లెస్ లవ్, అన్కండిషనల్ లవ్. అలాంటి దేవుని ప్రేమ, అగాపే ప్రేమ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు ప్రపంచం నేను గుర్తుపడుతుంది నిజంగా ఈయన దేవుని బిడ్డని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను క్లోజ్గా ఉండే యేసు ప్రభుతోటి ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన కూడా ప్రేమలోకి వచ్చి ఆ మాట రాస్తున్నాడు. దేవుని పిల్లలమని ఎలా తెలుస్తుంది బయట వాళ్ళకంటే దేవుని ప్రేమను బట్టి అని చెప్తున్నాడు. చదువు. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు. ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ఆయన ప్రేమను కూడా గుర్తుపట్టలేకపోయింది. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షం కాలేదు ఇంకా. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు. అది పరలోకంలో పెళ్ళిళ్ళేమి ఉండవు. ఇలా చెప్తే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, కానీ పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు. ఎలా ఉంటారంటే ఆయన ఉన్నట్లుగానే ఉంటామంది. ఆయన ఎలా ఉన్నాడో ఆయన ఉన్నట్లుగానే మనం కూడా ఉంటాము అని గుర్తు చేస్తూ వాళ్ళకి కింద ఒక మాట రాశాడు, అద్భుతమైన మాట. చదుమా. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి అంటే ఏంటి? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి సిలువలో అందరి పాపాలు చనిపోయి తిరిగి లేచి పరలోకి వెళ్ళాడు. తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. దొంగ వేళ వస్తానని ప్రభు కూడా చెప్పాడు. అయితే యేసయ్య వస్తాడు, రెండవ రాకల్లో సంఘం ఎత్తబడుతుంది అని ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు కూడా భూమి మీద ఎలా ఉంటాడంటే ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రుని చేసుకొని పరిశుద్ధంగా చూసుకుంటాడంట. అది పరిశుద్ధంగా అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు కూడా వ్యభిచారం చేశాడని చెప్పాడు. అది ఇక్కడ కోర్టు ఏమో 5 సంవత్సరాల తర్వాత తీర్పు తీరుస్తుంది. యేసే కోర్టు వెంటనే చెప్పేస్తుంది, ఒక స్త్రీని నువ్వు ఎప్పుడైతే చూసినప్పుడు నీ కళ్ళు మారనియో అప్పుడే నువ్వు వ్యభిచారం చేసావని చెప్పేసాడు దేవుడు. అందుకోసం ఏమన్నాడంటే నీ కన్ను వలన నువ్వు పరలోకం వెళ్లకుండా అయిపోతున్నాను. ఎందుకని? పరిశుద్ధత కళ్ళలో లేదు. కళ్ళలో పరిశుద్ధత లేనప్పుడు అది హృదయంలోకి ప్రవేశిస్తుంది. హృదయంలో ప్రవేశించిన తర్వాత నోట్లోంచి బయటకు వస్తుంది.
హృదయంలో ప్రవేశించిన తర్వాత యాక్షన్లోకి వస్తుంది, బాడీలోకి. అదేనమాట. అందుకోసం కన్ను తేటగా ఉంటే అంతా తేటగా ఉంటుందని చెప్పాడు. నీ కన్ను అభ్యంతర పడుతుంది పరలోకం వెళ్ళటానికి, కాబట్టి కన్ను తీసేయమని చెప్పేశాడు దేవుడు. తీసేయని కన్ను, నువ్వు గుడ్డోడి కింద పరలోకం వెళ్తే బెటర్ నీకు, ఎందుకంటే నరకానికి పోకుండా. ఒకళ్ళు నీ చెయ్యి ఏం చేస్తుందంటే నీ భార్యని ఓడుతుంది అనుకోండి, చెయ్యి అవుతుంది, అపిత్రం అయిపోయింది. కాబట్టి చెయ్యి నరికేమన్నాడు దేవుడు. ఒకవేళ నీ కాళ్ళు క్లబ్బుల్లోకి పబ్బులోకి వెళ్ళిపోతున్నాయి, దేవునికి ఇష్టమైన స్థలాలకు వెళ్తున్నాయి అనుకోండి, కాళ్ళు నరికేమన్నాడు. ఎందుకని? నువ్వు కుంటోడి కింద పరలోకి వెళ్తే బెటరు, నువ్వు గుడ్డోడి కింద పరలోకి వెళ్తే బెటరు, నువ్వు చేతులు లేకపోయినా పరలోకి వెళ్తే బెటరు. నరకంలో అగ్గినారదు, పురుగు చావదని చెప్పేశాడు దేవుడు, అంతే. అది బెటరు. అందుకోసం పరిశుద్ధత కలిగి ఉండమని చెప్పాడు. పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు, ప్రభు ఎవరితో స్నేహం కూడా చేయలేడు. అందుకోసం అది ప్రభు చెప్తున్న మాట. అది ఎప్పుడైతే యేసు ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, లేకపోతే ఆయన రాకడ ముందు నేను కళ్ళు మూస్తాను. అయితే తప్పు చేస్తే పరలోకి వెళ్ళని, తప్పు చూస్తే నేను. అలాగే సినిమాలు, సీరియలు, జబర్దస్తి చూసేవాళ్ళు కూడా పరలోకం వెళ్ళలేరు. అది పరలోకం వెళ్ళలేరు వాళ్ళు. నీకు హీరో కావాలి, యేసు ప్రభు కావాలి, ఎట్ట కుదురుతుంది? చాలామంది అదే. నేను ఇందాక అందుకే సాక్షి చెప్పాను నేను. ఇంకా నువ్వు సినిమా వదిలిపెట్టవు, సీరియల్ వదిలిపెట్టవు, జబర్దస్తి వదిలిపెట్టవు నువ్వు. అలాంటి వ్యక్తి దేవునితో ఎలా ఉండగలడు? అందుకే ఒక అవకాశం ప్రభునికి ఇస్తున్నాడు ఇవాళ, ఆపర్చునిటీ. ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు దేవుడు పవిత్రుడు కనుక తను పవిత్రుడిగా ఉంచుకుంటాడు. అమ్మో, నా కళ్ళు ఇలా చూస్తే ప్రభువా నాకు జయం దయచేయి, నాకు శక్తిని ప్రభువా, నా మనసు పరిశుద్ధంగా ఉండట్లేదు, నాకు శక్తిని ఓవర్కమ్ అవ్వాలి, జయించాలి నేను, అలా జయించే జీవితం నాకు దయచేయి ప్రభు అని దానికోసం ప్రేయర్ చేస్తాడు తప్ప I-140 లేకపోతే గ్రీన్ కార్డు లేకపోతే దాని కార్డు అది సెకండరీ థింగ్. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా నిరీక్షణ కలిగిన వాడు దీనికోసం చేసుకుంటాడు. ప్రభా ఈ రోజంతా పరిశుద్ధంగా ఉంచయ్యా, నీతిగా ఉంచి, ఒక అబద్ధం రాకూడదు, ఒక కపటం వద్దయ్యా, చూసేటప్పుడు పవిత్రంగా ఉండాలి, నేను వినేటప్పుడు పవిత్రంగా ఉండాలి, నా కాళ్ళు అపిత్రమైన స్థలానికి వెళ్ళకూడదని దానికోసం తపన పడతాడు. అందుకే ఒక ఆయన అంటాడు, పొద్దుట్లు లేచి అరగంట ఏడిస్తే సాయంకాలం వచ్చి నువ్వు గంట ఏడవలసిన అవసరం ఉండదు అన్నాడు. అదేదో పొద్దుట ఏడిస్తే అయిపోద్దు నువ్వు, మళ్ళీ సాయంకాలం వచ్చి తప్పు చేశాను ప్రభా, తప్పు చేశాను ప్రభా, తప్పు చేశాను ప్రభా, అదేదో పొద్దుట ఏడిస్తే అయిపోద్ది అన్నాడు ఆయన. అందుకో చాలా జాగ్రత్త. నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్తాను అని నువ్వు చెప్పుకోలేకపోతే నువ్వు మారు మనసు పొందాలి. ఒకళ్ళు ఎప్పుడో మారు మనసు పొందావు, కానీ జయం కావాలి, అది ఇంపార్టెంట్. నువ్వు లోకం అంతా సంపాదించావు, ఎన్నో కోట్లు, కళ్ళు మూస్తే పరలోకం లేదు, ఏం ఉపయోగం? అన్యులు వాళ్ళు వెళ్ళలేరు పరలోకం. నా చేతిలో బైబిల్ ఉండి కూడా నేను పరలోకం వెళ్ళలేని స్థితి ఉంటే, దౌర్భాగ్యమైన స్థితి ఉందో బైబిల్లో. దేవుడు నాతో మాట్లాడి ఏం చెప్పమనంటే, దౌర్భాగ్యమైన స్థితి కోసం చెప్పమని చెప్పాడు నాకు. ఏంటంటే ఈ లోకం మట్టుకే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు ఉంది బైబిల్లో, కొరింథీ సంఘానికి. కాబట్టి అలాంటి దౌర్భాగ్యమైన స్థితి వద్దని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పునరుత్థానాన్ని నమ్మారు, దేవుని శక్తిని నమ్మారు, లేస్తామని నమ్మారు, దానికోసం ఎదురు చూశారు. అట్లా మనం ఉంటే పరిశుద్ధంగా ఉంటాం భూమి మీద. అది చివరి మాట ముగించేస్తాను. ఒకటి ఏంటంటే 28వ వచనం చూడండి, 28, 12:28. శాస్త్రులలో ఒకడు వచ్చి, మూడో గుంపు వచ్చింది, శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇద్దరు అయిపోయారు ఇప్పుడు. ఒకటేమో హేరోదీయులు, పరిసయ్యులు వచ్చారు, రెండోదేమో సద్దూకలు వచ్చారు, మూడోది చివరిది ఏంటంటే శాస్త్రి వచ్చాడు. వీళ్ళిద్దరు తర్కిస్తున్నారని విని ఈయన కూడా వచ్చి అడుగుతున్నాడు, ఏమని? బోధకుడా, ప్రధానమైన ఆజ్ఞ ఏది చెప్పు అంటాడు. చెప్పంటే లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, లేకపోతే స్ట్రెంగ్త్, లేకపోతే మైండ్, అన్ని ప్రభు చెప్పుకొచ్చాడు. పూర్ణ హృదయంతో అంటే వితౌట్ రిజర్వేషన్ అని చెప్పాడు. వితౌట్ రిజర్వేషన్
ఇది నాది అన్నది ఉంచొద్దు నీ దగ్గర ఏమి, అదనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అన్ని గదులు ఇస్తాను తప్ప ఈ గది మాత్రం, నేను అన్నాను కదా, ఈ సినిమా గది మాత్రం ఇవ్వందేవా నీకు, ఈ సీరియల్ గది అసలు ఇవ్వందేవా నీకు, అన్ని గదులు ఇచ్చేస్తాను, ఇది ఇవ్వను నేను. అందుకే పూర్ణ హృదయంతో అని చెప్పాడు, పూర్ణ మైండ్తో. అంటే ఏంటంటే నీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది దేవుని చిత్త ప్రకారం ఉండాలి. నీ తెలివి కూడా పూర్ణ బలం అంటే నీ శక్తి దేవునికి ఇష్టానుసారంగా నీ బలాన్ని ఖర్చు పెట్టాలి, వేరే దానికి ఉపయోగించకూడదు. అంటే దేవునికి ఇష్టం లేని దానికి చెప్తే ఈ శాస్త్రి అంటాడు, బోధకుడా బాగా చెప్పు నువ్వు అంటాడు ఈయన యేసయ్యని. నువ్వు బాగా చెప్పవు, ఇది సర్వాంగ హోమముల కంటే బలులు అర్పించడం కంటే అధికము. అంటే లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్ అనేది బలులు అర్పించడం కంటే చాలా శ్రేష్టము, అధికం అని చెప్పి యేసయ్యకి చెప్తాడు ఈయన. అప్పుడు యేసయ్య ఆయన స్కాన్ చేసాడు, మళ్ళా ఆయన దగ్గర మిషన్ ఉంది కదా స్కాన్, ఒక్కసారి వాళ్ళు స్కాన్ చేసి ఏమంటాడంటే, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని గ్రహించాను చెప్పండి. ఎలా ఇచ్చాడంట? ఫస్ట్ ఏమో హిపోక్రసీ, రెండోది ఇగ్నోరెన్స్, మూడోది ఏంటి తెలుసా? అండర్స్టాండింగ్ ఉంది ఆయనకి. అంటే తెలియక మాట్లాడలే. శాస్త్రి అంటే గ్రంథం ఉంది ఆయన దగ్గర, ఎక్కువ ఇంపార్టెన్స్ శాస్త్రులకు ఉండేది. యేసు వచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ పోయింది వాళ్ళకి. అయితే అప్పుడు చదవండి అక్కడ, అతడు వివేకముగా, ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, అతడు వివేకంగా చూడమ్మా. ఆ శాస్త్రి బోధకుడుగా బాగా చెప్పితివి, మన అద్వితీయ దేవుడనియు ఆయన అద్వితీయ దేవుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని అండర్స్టాండింగ్ ఉంది ఆయనకి. చెప్పండి ఏముంది? నాలెడ్జ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు, విజ్డమ్ వేరు. దాన్ని వివరించట్లేదు కానీ ఆయనకి నాలెడ్జ్ ఉంది. ఈ ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడే నాలెడ్జ్ ఉంది. తర్వాత ఇలాగ ఉండాలి అన్న అండర్స్టాండింగ్ కూడా ఉంది ఆయనకి. అందుకు యేసు ఉన్నాడంటే, అతడు వివేకంగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, ఒకసారి ఆయన హృదయాన్ని చూసి అర్థమైపోయింది ఆయనకి. గ్రహించి ఆయనతో ఏం చెప్పాడంటే, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవని అతనికి ఉత్తరం ఇచ్చినాడు. మరి ఎక్కడున్నాడు ఈయన? చెప్పాలి, ఎక్కడున్నాడు ఆయన? దగ్గరగా ఉన్నాడు. అదేనమాట, దూరంగా లేడు. ఇప్పుడు మీరు చర్చికి దూరంగా లేరంటే ఎక్కడున్నట్టు? మాట్లాడాలి మళ్ళా. అది మీరు బస్సుకి దూరంగా లేరంటే ఎక్కడున్నట్టు? మీరు విమానానికి దూరంగా లేరంటే ఎక్కడున్నట్టు? దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు విమానానికి దగ్గర ఉంటే మంచిదా, కూర్చుంటే మంచిదా? అది బస్సుకి దగ్గర ఉంటే మంచిదా, బస్సులో కూర్చుంటే మంచిదా? ఇప్పుడు సూట్ కేసు పట్టుకుని బస్సు పక్కన ఉంటే తీసుకుపోద్దా? తీసుకెళ్ళదు కదా. అదే నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవన్న మాట ఏంటంటే, నీకు టాకింగ్ ఉంది కానీ వాకింగ్ లేదన్నాడు. చెప్పండి ఏముంది నీకు? ఓన్లీ టాకింగ్, నీకు వాకింగ్ లేదు. నీకు దేవుని మాటలు పలుకుతున్నావు, దేవుని కృప అంటున్నావు, దేవుని దయ అంటున్నావు, దేవుని కనికరం అంటున్నావు, కానీ యాక్షన్లో నీకు లేదు. యాక్షన్లో నీకు లేదంటే నీకు టాకింగ్ ఉంది కానీ వాకింగ్ లేదన్నాడు. నీకు చెప్పడం ఉంది కాబట్టి చేసేది నీకు లేదు. నువ్వు చదువుతున్నావు కానీ చేసేది మాత్రం నీకు లేదు. అందుకోసం ఏంటంటే, నీవు పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నావు కానీ లోపల నువ్వు ప్రవేశించలేదన్నాడు. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కాబట్టి ఎవరైతే పాటిస్తారో వాక్యము, ఎవరైతే వాక్యానికి లోబడుతున్నారో వారు దేవుని రాజ్యమును ఉన్నట్టే లెక్క. ఎవరైతే వాక్యం వింటున్నారు, చదువుతున్నారు, బాగానే ఉందంటున్నారు, తిరిగి మళ్ళీ అదే అవిధేయతలోకి వెళ్తూ ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి దగ్గర ఉన్నావు తప్ప నువ్వు లోపట్లేవు. దేవుని రాజ్యంతో నీకు సంబంధం ఇంకా నీకు రాలేదు. ఆలోచించుకొని వేళ లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్. దేవుని ప్రేమించు, పొరుగువాని ప్రేమించు. చివరి మాట ఏంటంటే, ఒక మాట 3వ పత్రిక యోహాను పత్రిక 2వ వచనం, ఆ మాట చదివి ముగించుకుందాం. అంటే దేవుని ప్రేమిస్తే, పొరుగువాని ప్రేమిస్తే ఎలాంటి లైఫ్ ఉంటుంది? చదువు, ఎలాంటి బ్లెస్సింగ్ ఉంటుంది? ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒక్కసారి హల్లెలూయా చెప్తా. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కొంతమంది ఎల్లాలయ్యా అంటున్నట్టుగా ఉంది.
లేదు కదా. చేతులు ఎత్తి చెప్తాం ఒకసారి హల్లెలూయా. చివరి మాట మీ మనసులో పెట్టుకున్న హృదయంలో బాగా నింపుకోండి. ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో, అంటే నీ హెల్త్ విషయంలో, నీ ప్రాస్పరిటీ, నీ వెల్త్, అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని యోహాన్ చెప్పాడు. మనందరం కూడా ఏం చేస్తుంటే బైబిల్లో ప్రామిసెస్ మనకి ఎక్కడెక్కడ మనకు అవసరం ఎత్తుక్కుంటాం. అడుగుడి మీకు చెప్పండి ఇవ్వబడును, తొట్టుడి మీకు, ఇది పట్టుకుంటూ అందరూ పట్టుకుని ప్రభువా నువ్వు చెప్పావు, మత్తయి సువార్త 7:7 నువ్వు చెప్పావు, అడుగుడు మీకు ఇవ్వను, తొట్టుడి తీవను, నువ్వు ఇవ్వాలి అంటాం. అయితే ఇంకో డిపార్ట్మెంట్ ఉంది అక్కడ. వాటర్ కనెక్షన్ కావలిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే వస్తుందా? పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నాకు నీళ్ళు రావట్లేదండి ఈవేళ, అస్సలు రావట్లేదు, 3 రోజులు అయింది అంటే ఆ పోలీసులు అంటాడు ఎర్రగడ్డ నుంచి వచ్చింది రీమే, పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చి తీసి పంపించాను అంటాడు. నీకు వాటర్ కనెక్షన్, వాటర్ కావాలితే వాటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, నీకు హెల్త్ కావాలితే హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, నీకు సెక్యూరిటీ కావాలితే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. అలాగే నీకు డబ్బులు కావలిస్తే నీవు దీవించబడాలంటే అడుగుడు మీకు ఇవ్వండి అంటే అక్కడ రాదు, ఇవ్వండి మీకు అక్కడికి వెళ్ళాలి. ఏ మత్తయి సువార్త 7:7 ఉంది కదా అని చెప్పి దాన్ని పట్టుకొని అడుగుడి 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 అంటే రాదది. దేవుడు చెప్పాడు విస్తారంగా విత్తువాడు విస్తారమైన పంటకు వస్తాడు, అధికంగా విత్తువాడు అధికమైన పంటకు వస్తాడు, ఇవ్వండి మీకు ఇవ్వండి, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. అలాగే బైబిల్లో ఏముందంటే ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు, నువ్వు సౌఖ్యంగా ఉండాలని నువ్వు చెప్పావు కదేవా అంటే ప్రభు అంటాడు నీతో చెప్పలేదు, నేను గాయకు చెప్పాను అంటాడు. చెప్పండి ఎవరు చెప్పాడంట? గాయకులు వేస్తాడు లెటర్, అది నీకు కాదు. అయితే గాయ లాంటి జీవితం నీకుంటే ఆ మాట నీకు కూడా వర్తిస్తుంది, ఆ బ్లెస్సింగ్ నీకు కూడా వస్తుంది. అందుకే గాయ విషయంలో ఆలోచిస్తే యోహాను దగ్గరికి వచ్చి సంఘస్థులు ఏం చెప్తారంటే, అయ్యా మన ఊరిలో మన సంఘస్థుడు గాయని ఒక ఆయన ఉన్నాడు, అయితే ఆ గాయన ఆయన ఏం చేస్తున్నాడంటే సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు అని చెప్పారు వాళ్ళు వచ్చి, సంఘస్థులు చెప్పారు. అంటే అప్పుడు యోహాను అంటాడు నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారని వినుట కంటే అధికమైన సంతోషం నాకు లేదు ఇంకంటాడు. నా బిడ్డ కలెక్టర్ అయ్యాడు, నా బిడ్డ ఇంజనీర్ అయ్యాడు, నా బిడ్డ లేకపోతే పెద్ద ఉద్యోగులు ఉన్నాడు, అది కాదు నాకు సంతోషం. నా బిడ్డ సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు. సత్యం అంటే యేసు, యేసే సత్యము, యేసే వాక్యము, వాక్యాన్ని ప్రేమించేవాడు, వాక్యానికి లోబడేవాడు, ఆయనే లవ్ యువర్ గాడ్ అని ఆ మాట నెరవేరుస్తున్నాడు. అది రెండో మాట. ఇంకోటి మరియు అని ఉంటుంది అక్కడ, ఏముంటుంది? మరియు వారు పరదేశులైనను, చూడండి అక్కడ ఏముంటుంది? వారు పరదేశులైనను సహోదరులకు తగినట్టుగా, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి, ప్రభు పేరట వచ్చిన వాళ్ళకి నువ్వు చేసిందల్లా విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేస్తున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఇచ్చారు సాక్ష్యం? స్ట్రేంజర్స్. చెప్పండి ఎవరు చెప్పాలి? ఎవరు ఇచ్చారు? స్ట్రేంజర్స్ ఇచ్చారు. మొట్టమొదటి ఎవరు ఇచ్చారు? సంఘస్థులు ఇచ్చారు. పాస్టర్ గారికి వచ్చి చెప్పారు. అలా మీ గురించి పాస్టర్ గారి దగ్గర చెప్పాలి, అయ్యా మన సంఘంలో సహోదరి మేరీ ఉంది, లేకపోతే సహోదరి సమాధానం ఉంది, మామూలు కాదు వీళ్ళు దైవభక్తులు పరిశుద్ధులు, లేకపోతే ఎలాగని పాస్టర్ గారికి చెప్పాలి వచ్చి. అప్పుడు పాస్టర్ గారు మీకు చెప్తారనమాట, సంతోషపడతారు, మీ గురించి ప్రార్థన చేయాలి, థ్యాంక్స్ చెప్తారు దేవునికి. అది రెండోది, వారు పరదేశులు అంటే స్ట్రేంజర్స్. ఈ గాయి వాళ్ళ ఊరికి యేసు ప్రభు నామంలో వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులే, ఎవరంటే దేవుని పనిలో ఉన్నవాళ్ళే, సువార్త పని చేసేవాళ్ళే, కానీ వాళ్ళు ఎవరో తెలీదు. అలాంటి వాళ్ళని ఈ గాయి ఏం చేస్తాడు? ఇంటికి తీసుకొచ్చాడంట. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని రోజులు సువార్త పని చేస్తారో ఆ సువార్త పనికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడంట. ఈయన ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశాడంట. రెండోది కావలసిన భోజనాలు కూడా అరేంజ్ చేశాడంట. ఇవన్నీ కూడా అరేంజ్ చేశాడంట. అయితే వీళ్ళు స్ట్రేంజర్స్, వాళ్ళు వచ్చి సంఘంలో సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఏంటంటే బైబిల్ని బాగా ఆలోచించాలి. లవ్ యువర్ గాడ్ అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు వాక్యానికి లోబడతాడు. అప్పుడు దేవుడు ఉంటాడు, యేసయ్య వాళ్ళ దగ్గర ఉంటారు. రెండోది లవ్ యువర్ నేబర్ అంటే వాళ్ళ కోసం టైం ఖర్చు పెట్టాడు, వాళ్ళ కోసం బలాన్ని ఖర్చు పెట్టాడు, వాళ్ళ కోసం ధనాన్ని కూడా ఖర్చు పెట్టాడు. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడిపోయి దేవుడు గాయ గురించి రాసి పెట్టాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్నావు అంటే ఏంటి? నువ్వు వాక్యానుసారంగా నడుస్తున్నావు,
నీ ఆత్మ వర్ధిల్లుతున్నావు అంటే ఏంటంటే పొరివాడి కోసం నీ శక్తిని ఇస్తున్నావు, పొరివాడి కోసం నీ ధనాన్ని ఇస్తున్నావు, పొరివాడి కోసం నీ శక్తిని కూడా ఖర్చు పెడుతున్నావు. కాబట్టి నిన్ను బట్టి నాకు సంతోషం వచ్చింది. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి, నీ బిడ్డలు వర్ధిల్లాలి, సమృద్ధిగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, బ్లెస్సింగ్గా ఉండాలి. అనేక మందికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ప్రాంతానికి నీ కుటుంబం బ్లెస్సింగ్ ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏంటంటే దేవుడికి కావాల్సిన టాకింగ్ కాదు, వాకింగ్ కావాలి. దేవుని ప్రేమించేవాడు అనే మాటకు లోబడతాడు. సగం ఉండదు, ఇంకా 100% లోబడతాడు. రెండోది, పొరుగువాని ప్రేమించాలి. నా సెల్ఫిష్నెస్ కాదు, నా కుటుంబం కోసం కాదు, ఇతరుల కోసం మనం బ్రతకాలి. నశించి ఆత్మలు డాలస్లో ఎంతోమంది ఉన్నారు. మీ కన్నులు పైకెత్తి చూడండి, పొలం ఉంది, కోత విస్తారంగా ఉంది, నశించే వారు చాలామంది కనబడుతున్నారు. సో వారు తెలివే ఉన్నారు. అయితే దేవుని బిడ్డగా, సంఘ సభ్యుడిగా, సంఘ కుటుంబగా, దైవజనులతో కలిసి స్వార్థ పనిలో, దేవుని స్వార్థ ప్రకటించడంలో నీ పాత్ర ఏంటి, నీ కుటుంబ పాత్ర ఏంటో నిలబడి దేవుని పరిచయలో ముందు కొనసాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1 వేషధారణ వద్దు. నెంబర్ 2 ఇగ్నోరెన్స్ వద్దు. చచ్చిపోయిన తర్వాత ఇంకోటి ఉంది. బిలీగ్రహాం గారు ఏమన్నారంటే, బిలీగ్రహాం గారు నేను చచ్చిపోయిన రాయిది ఎక్కడ, అడ్రస్ మారిందని రాయమన్నాడు. ఎక్కడుంటే ఈ అడ్రస్ ఇది, తర్వాత పరలోక అడ్రస్ అని చెప్పాడు. కాబట్టి ఏదో రోజు మనం చనిపోతాం, కానీ ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడే డిసైడ్ చేసుకుని దాని ప్రకారం మనం బ్రతకాలి. అలాగే వెళ్తూ ఉంటే ఈ రోజు ఉన్నట్టు మనం ఉండం. తప్పనిసరిగా ఈ దేశంలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీ పొదులు తీస్తాడు, కొరతలు తీరుస్తాడు, అనేక మందికి బ్లెస్సింగ్ దేవుడు చేస్తాడు. అటు కృపలోకి దేవుడు నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని మోకరించండి. ఇది ఒక అవకాశం ప్రభు ఇస్తున్నాడు మనకి. కళ్ళు మూసుకుందాం. దేవా, యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. 2 చేతులు పైకి చాపి, ప్రభు ఈరోజు సజీవులకునంటే కృప నీ దయ మాత్రమే తండ్రి. ఎంతోమంది కళ్ళు మూసారు నాకంటే గొప్పవాళ్ళు, అందమైన వాళ్ళు, ఎంతోమంది ఆస్తులు అంతస్తులు కలిగేవారు. ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ కృప, నా కుటుంబం క్షేమం నీ కృప, నీ మందిరానికి రాగలంటే నీ కృప. నాతో నువ్వు మాట్లాడవు దేవా. వేషధారణ వద్దని చెప్తున్నా. అవును, ఇప్పుడు దాకా పైకి పరిశుద్ధంగా ఉన్నట్టుగా, క్రైస్తవుడిగా వాక్యానుసారంగా నడుస్తున్నట్టుగా పైకి కనబడుతున్నాను, కానీ అలాంటి జీవితం నాకు లేదయ్యా. లేదు ప్రభా, క్షమించయ్యా, క్షమించు దేవా. చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి అనే మనసు కూడా నాకు లేదు. అలాంటి మనసు నాకుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులాగా నాయనా దానికోసం నేను బ్రతికేవాడిని. ఈ నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారని చెప్పాం. కాబట్టి నా కళ్ళలో పరిశుద్ధత, నా తలంపులో పరిశుద్ధత, నేను వెంటలో పరిశుద్ధత, నా నాలుక మీద పరిశుద్ధత, నా హృదయంలో శుద్ధి నాకు లేదనిపిస్తుంది. నీ రక్తంలో కడగండి, క్షమించండి, క్షమించండి ప్రభా. ఆయన నిన్ను ప్రేమించి పొరుగువాని ప్రేమించమని నువ్వు కోరుకుంటున్నావు. నేనేం కోరుకుంటున్నాను కాదు నాకు కావాల్సింది, నువ్వు నన్ను నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు అది నేను చేయలేదేవా. లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్. నా సెల్ఫిష్గా నేను ఉండకూడదు ప్రభా. నా కుటుంబం కోసం నేను బ్రతకూడదయ్యా, నీకోసం బ్రతకాలే. పొరుగువాడు ఆత్మని రక్షించడానికి నా శక్తిని, సమయాన్ని, నా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాలి. కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నావు. ఆలోచించుకొని ఏ ఏరియాలో ఇంకా నేను దేవునికి సబ్మిట్ అవ్వాల్సిందే, ఇంక ఏరియాలో ఎక్కడ నేను దేవుని ప్రేమించాల్సిందే, ఎక్కడ పరిశుద్ధంగా ఉండాల్సింది, నేను ఎందుకు అన్ని విషయాలు వర్ధిల్లలేకపోతున్నాను నేను. ప్రశ్న వేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సాక్షి చెప్పి, ఇదిగో ఈ విషయంలో నువ్వు దేవునికి అంకితం అవ్వాలి, ఈ విషయంలో నువ్వు దేవుని సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని సమర్పించుకోవాలని చెప్తే, దిస్ ఈజ్ ద టైమ్ గాడ్ హెస్ గివెన్ టు యూ. లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్, ప్రభు నన్ను క్షమించండి. నీ రక్తంలో కడగని హృదయంలో దుఃఖం, పశ్చాత్తాపం ఉంటే ప్రభు క్షమిస్తాడు. రిపెంటెడ్ హార్ట్ ఉంటే ప్రభు క్షమిస్తాడు. అలాగే రిపెంట్ అయిన వాళ్ళు, పశ్చాత్తాపడ్డ వాళ్ళు, ప్రభు నన్ను క్షమించండి, పూర్తిగా నా హృదయానికి ఇస్తాను, ఈవేళ నా హృదయంలో మీరు నివసించాలి, నీ కొరకు నేను బ్రతకాలని డెసిషన్ తీసుకుంటే, తీర్మానం చేసుకుంటే, మీ కుడి చేతిని చూపించండి. రేజ్ యువర్ రైట్ హ్యాండ్. దిస్ ఈజ్ అ టైమ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు తెలుసు పూర్తిగా పాటిస్తాం లేదో. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరంటే కళ్ళు మూసుకుందాం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ చేయి చూపిస్తే. గాడ్ బ్లెస్ యూ. తండ్రి యేసయ్య నామములో నీకు మహిమ చెల్లిస్తూ, నీ వాక్యం అర్థమయ్యి గ్రహించి వేషధారణంగా నా జీవితం ఉండకూడదు,
పైకి ఎలా ఉన్నానో లోపల అదే రియాలిటీ ఉండాలి. పరిశుద్ధంగా పైకి కనబడి లోపల పవిత్రత లేకపోతే దేవుడు బాధపడతాడు. ప్రభా నన్ను క్షమించాలి. పునరుత్థానం శక్తి ఉంది. ఆ శక్తి తిరిగి శరీరాన్ని లేపుతుంది. మళ్ళా వచ్చినప్పుడు మా శరీరాలు మార్పులు చెందుతాయని నిరీక్షణ ఉన్న ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధంగా ఉంటాడని చెప్పు. ఇంతవరకు నాయన నా కళ్ళలో పరిశుద్ధత, నా తలంపులో పరిశుద్ధత, నా హృదయంలో పరిశుద్ధత లేదనిపిస్తుంది. ఈరోజు నాకు సహాయం చేయమని, క్షమించమని అడుగుతున్నాను. నా చేపట్టుకుని నడిపించమని కోరుకుంటున్నాను ఈవేళ ప్రభా. తండ్రి, లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్. ప్రతి విషయంలో నీ మాటని గౌరవించి లోబడాలి. అంత మాత్రం కాదు, పొరుగువాడి కోసం నా శక్తిని, నా డబ్బుని, నా బలాన్ని కూడా ఖర్చు పెట్టాలి. దైవజనులతో కలిసి, దైవజనురాలతో కలిసి నీ రాజ్యవ్యాప్తంలో నేను ఒక సాధనంగా వాడబడాలి. అది నా కోరిక, అది నా కోరిక ప్రభు. ఈరోజు ఇచ్చిన ఆయన దానికి సమర్పించుకుంటున్నాను తండ్రి. యేసునామములో నీకు మహిమ చెల్లిస్తూ, నీ మాటలు బిడ్డలు గ్రహించి ఎవరైతే రిపెంట్ అయ్యారో, పశ్చాత్తాపడ్డారో, రీడెడికేట్ చేస్తున్నారో, ప్రభు నీకు సమర్పించుకున్నారో, తీర్మానం చేసుకున్నారో, ఈ దిన దీవెన ఆ బిడ్డలకు దయచేయండి. నీ దాసుల అభిషక్తులు పాస్టర్ గారిని, పాస్టర్ గారి బిడ్డల పరిచయని గొప్పగా తండ్రి మీరు దీవించి నీ ప్లాన్ అంతా నెరవేర్చి ఆశీర్వదించి మన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రే. ఎంతో బలమైన దైవ సందేశం మనం విన్నాము. వేషధారుల వల్లే కాక దేవుని కొరకు మనం సాక్షులుగా నిజమైన రక్షణ కలిగి దేవుని మార్గంలో నడిచే సజీవమైన సాక్షులుగా దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ప్రభు బాలకు మనం సమీపించి ఉన్నాం. అలాగే దేవునికి సేవ కొరకు కానుకలు ఇచ్చే సమయానికి కూడా మనం చేరి ఉన్నాం. మీ హృదయాలు సిద్ధపరచుకొని దేవుని వాక్యంలో నుంచి లేఖన భాగాలు చదువుతూ ఉండగా దయచేసి వాక్యం తెరవండి. 1 Corinthians chapter 11 and verse 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ప్రైజ్ లార్డ్. ప్రార్థనాపూర్వకంగా ప్రభు బలలో పాల్గొనొచ్చు ఉండగా ఏ ఒక్కరు అయోగ్యముగా లోకానుసారంగా ట్రెడిషనల్గా పాల్గొనొద్దు. ప్రార్థనలో కనిపెట్టి వాక్యంలో విన్నట్టుగా దేవునితో మనము నిజ స్థితిని, నిజ హృదయమును మనం దేవుని ముందు పెట్టి ప్రార్థనాపూర్వకంగా బలలో పాల్గొనే వారముగా మనం ఉండాలి. అదే రీతిగా బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రమే బలలో పాల్గొనాలి. అదేంటంటే ఆ చర్చిలో ఇచ్చేస్తున్నారు కదా అంటే అలాగే ఇవ్వకూడదు. ఎందుకంటే బాప్టిజం తీసుకున్న వారు, కన్ఫర్మేషన్ కలిగిన వారికి ఒక భయభక్తులు ఉంటాయి. బాప్తిజం తీసుకున్న వారికి దే విల్ టేక్ ఆపర్చునిటీస్. నేను ఇంకా బాప్టిజం తీసుకోలేదు కదా, పర్లేదులే అనుకుంటారు. అందుకని ఆ విషయమై స్ట్రిక్ట్గా బాప్టిజం తీసుకున్న వారు మాత్రమే ప్రభు బలలో పాల్గొనాలని మన చర్చిలో మనం పాటిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. కొంతమంది కమ్యూనియన్ తీసుకుని వెళ్ళిపోయి వెంటనే తీసేసుకుంటున్నారు. అప్పుడు అలా కాదు. ఆఖరణ దేవుని మాటలు చెప్పి అప్పుడు తీసుకోమంటాము. అప్పుడు దాకా మీరు కమ్యూనియన్ ఎవరు తీసుకోకూడదు. ఓకేనా? అలాగే మీ కమ్యూనియన్ ఎలిమెంట్ మీరు లాస్ట్లో వీలైతే ట్రాష్ క్యాన్లో కూడా మీరే వేసేసేయండి, విడిచిపెట్టుకోండి. కొంతమంది సగం తాగి కప్స్ అక్కడ విడిచిపెడుతున్నారు. ఆ కప్స్ స్టెయిన్ చేస్తున్నాయి సీడ్స్ని. మరలా ఆ పిక్చర్స్ మాకు వస్తున్నాయి. అలాగే సగం లేకపోతే డ్రాప్స్ విడిచిపెట్టేలాగా మీరు కప్స్ని స్టెయిన్ చేసేలాగా విడిచిపెట్టొద్దు. ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనలో కనిపెడదాం. లెట్ us all close our eyes and wait in the presence of God for a few minutes. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు రమణమూర్తి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు కమ్యూనియన్ కొరకు. Every eyes to be closed. Look unto the cross. Thank you, Jesus. సిలువ వైపు చూద్దాం. Thank you, Lord. Hallelujah. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, మీకు వందనములు తెలియజేస్తుంటున్నాను. ఇంతవరకు మీరు తోడుగా ఉండి మీ దాసుని మీ ఆత్మతో నింపి జీవము కలిగిన మాటల చేత ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మా కొరకు సిద్ధపరిచినటువంటి ఈ బల్లను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను. తండ్రి, 2000 సంవత్సరాల క్రితము మీరు ఈ లోకానికి వచ్చి మీరు కార్చినటువంటి రక్తాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము క్షమించడానికి మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి, అదేవిధముగా మీ యొక్క నాయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను. విలువైనటువంటిది, ఘనమైనటువంటి ఈ యొక్క బల్లకు మేము ముందుకు వస్తూ ఉంటున్నాము. తండ్రి, ఎవరు కూడా అయోగ్యముగా కాకుండా ప్రభువా యోగ్యమైన విధముగా బలలో పాల్గొనే సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ బలను మా కొరకు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ కూడా యోగ్యమైన విధంగా పాల్గొనే కృపను మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి. మనందరికీ వచ్చిన పాట హాసిల్యను సిలువలో పాపక్షమ అనే పాట పాడుతూ ఉండగా విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపంతో సిలువ వైపు చూస్తూ మనమందరం వచ్చి కమ్యూనియన్ ఎలిమెంట్స్ తీసుకుని వెళ్దాం. హాసిల్యను సిలువలో పాపక్షమ యేసు ప్రభో నీ దివ్య క్షమ. హాసిల్యను సిలువలో పాపక్షమ. ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకుంటూ పరిశుద్ధత కలిగి ప్రభు బలలో మనము పాల్గొనే వారముగా ఉండాలి. ప్రభుతో పాటు ఇద్దరు దొంగలను సిలువ వేశారు. అయితే ఆ దొంగలో ఒక దొంగ అయితే యేసు ప్రభుని అపహాస్యం చేస్తూ ఉన్నాడు. మరి ఒక దొంగ అయితే తన పాపంలో ఒప్పుకొని ఈ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి అనుకున్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే అవకాశం దేవుడు ఆ ఒక్క వ్యక్తికి ఇచ్చాడు. మనకైతే ఈరోజు రక్షణ అవకాశం ఇచ్చాడు, బాప్తిస్మం తీసుకునే సమయం ఇచ్చాడు. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా.
4వ కీర్తనలో మనం చదువుకున్నట్టుగా బాకా లోయ అనే అనుభవంలో ఉన్నావేమో బిడ్డ. ఈ లోకానుసారమైన విషయాలు బట్టి నువ్వు చింతిస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండాలి. ప్రభా, నా స్థితి ఎలాగుంది ప్రభా, నా ఆత్మీయ స్థితి ఎలాగుంది ప్రభా, పోయిన నెల ఎలా ఉన్నాను, అటుపోయిన మాసంలో ఎలా ఉన్నాను, ఈ మాసంలో నేను స్పిరిచువల్గా గ్రో అవుతున్నానా లేదా అని చెప్పి మన అందరం పరీక్షించుకుని, ఏవేవైతే అడ్డుగా ఉన్నాయో దేవుని సేవకులు చెప్పిన వాక్యం మనం విన్నాం, ఏదైతే మన హృదయంలో దేవునికి ఇంకా ఇవ్వడం లేదో అది ఈ రోజున దేవుని దగ్గర విడిచిపెట్టి ప్రభు బలలో మనం పాల్గొనే వారముగా ఉండాలి. ఒక నూతనమైన సమర్పణ మనం చేసుకుందాం. మనమందరం రొట్టె చేత పట్టుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు పొందిన శ్రమలను తలపోసుకుంటూ లెట్ us బ్రేక్ ద బ్రెడ్ టుగెదర్. రిమెంబర్ హిస్ సఫరింగ్స్. నీ స్థానంలో నీ శిక్షణ ఆయన పొందాడు, నీ స్థానంలో ఆయన తీర్పును పొందాడు. నీకు నిత్య జీవం ఇవ్వడానికి, తన కృపను నీకు ఇవ్వడానికి ఆయన శిలువలో మరణించాడు. లెట్ us partake the body of Jesus Christ together, church. అటువలే భోజనం వినిపిమట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన క్రొత్త నిబంధన వల్ల రక్తం అని చెప్పారు. యేసు ప్రభు రక్తము ప్రతి పాపమును, ప్రతి ఒక్క శాపము నుండి ఆయన మనల్ని కడిగివేసే రక్తం. అతిక్రమములు దాచిపెట్టి వాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపంతో విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. లెట్ us partake in the blood of Jesus Christ together, church. Praise the Lord. ప్రభు యొక్క శరీరం తిని ఉన్నామని, ఆయన రక్తము త్రాగి ఉన్నామని నమ్మి దేవుని రాకడ వచ్చే వరకు కూడా మనం దేవుని కొరకు సమర్పించుకుని దేవుని కొరకు సాక్షులంగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఆశీర్వాద పాత్రలో ఉన్న ఆశీర్వాదములన్నీ ప్రవాహం వలె మీపైకి, మీ కుటుంబం పైకి దేవుడు పంపించును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. Shall we all stand together, church? మనందరికీ వచ్చిన పాట అంత్యకాల అభిషేకం అనే పాట మనం పాడదాం ప్రియులరా. దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధన చేద్దాం, దేవుని గణపరుద్దాం. ఈ శనివారము ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది ప్రియులరా. మరి తప్పకుండా మీ అందరూ కూడా ఈ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్లో చర్చ్ అందరూ కూడా కొన్ని విషయాలు, ఏ ఏ విషయాలు అయితే మీరు కనిపెడుతున్నారో ఆ విషయాలన్నీ కూడా ప్రార్థనలో పెట్టి మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రేయర్ మీటింగ్కి రావాలని మనం చేస్తున్నాను. సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ తప్పకుండా మీరందరూ రావాలి. సమర్పణతో మనం కనిపెడుతున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాడదామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ బాయ్. దేవునికి స్తోత్రం కలుగును. అంత్యకాల అభిషేకం. పాట రానివారు ఉన్నారు ఎవరైనా? ఈ పాట రానివారు చేయొద్దండి. ఉన్నారు ఎవరైనా ఈ పాట రానివారు? రానివారు ఫస్ట్ లైన్ విని సెకండ్ లైన్ పాడండి, ఓకేనా? రైట్. ప్రైజ్ ది లార్డ్. టైం అయిపోయింది అన్నారు పాస్టర్ గారు. ఈ స్టేజ్ ఇప్పుడు కిడ్స్ ప్రాక్టీస్కి ఇచ్చేయాలి మనం. టైం అయిపోయింది. రైట్. ప్రైజ్ ది లార్డ్. అంత్యకాల అభిషేకం పదం సర్వజనుల కోసం కోతకాల దినములని తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములని తండ్రిని ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లి రాదేవా, అన్య భాషలతో
అభిషేకించు ఇగసే గాలెల్లి నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నెల్లి రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఇగసే గాలెల్లి నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా లోయలోనా గొప్ప సైన్యముని చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించుగా ఎముకల లోయలోనా సైన్యముని చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించుగా అగ్నెల్లి రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఇగసే గాలెల్లి నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నెల్లి రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఇగసే గాలెల్లి నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మేలు కొండపైన గొప్ప వేగమై ఆవరించగా ఆహాము భయపడిన అగ్ని వర్షము కుమరించుమా కర్మేలు దేవుని ముందున్న వారంలో మీ పైన తన వర్షము కుమరిస్తున్నాడు. మీ ముందున్న వారంలో దేవుడు గొప్ప విజయం మీకు ఇస్తున్నాడు. మీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు. హల్లెలూయా. నమ్మి పాడదాం, విశ్వాసంతో పాడదాం. yes lord జయం మనదే, జయం మనదే. హల్లెలూయా. yes lord జీవనది వలె ప్రవహించుమా మండే అగ్నెల్లి రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలెల్లి నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా జీవనది వలె ప్రవహించుమా జీవనది వలె ప్రవహించుమా. పాస్టర్ చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మహోన్నతుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలయ్యా. పునరుత్థానమును జీవమును నేనే అని సెలవిచ్చిన మా గొప్ప దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఇదే కాల సమయంలో ఇదిగో సంఘముగా మేమందరము కూడినాయన నీ నామమును కొనియాడుటకు, నీ వాక్యం ద్వారా బలపరచబట్టకు, హెచ్చరింపబట్టకు మీరు అనుగ్రహించిన అమూల్యమైన అవకాశంకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మా ముందున్న ఈ వారం అంతటిని హస్తాల్లో పెట్టుచున్నాం ప్రభువా. మా ప్రాణాత్మ దేహములను నీ హస్తాల్లో పెట్టుచున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, సంపూర్తిగా నీ స్వాధీనంలోనికి మేము వస్తున్నామయ్యా. లార్డ్, హ్యావ్ యువర్ వే ఇన్ అవర్ లైవ్స్ ఓ లార్డ్ జీసస్. యు రూల్ అండ్ రెయిన్ ఓవర్ అవర్ లైవ్స్ ఓ లార్డ్. యు స్టీర్ ద వీల్ ఆఫ్ అవర్ లైఫ్ ఓ ఫాదర్ గాడ్. ప్రభువా, మా జీవితాన్ని ప్రభు, మా గురి గమ్యాన్ని ఎరిగిన వారమై ప్రభువా, గురి యొద్దకే మేము పరిగెత్తడానికి, నీ వైపు మాత్రమే మేము చూస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. ఈ దుష్టలోకంలో, పాపపు లోకంలో ఇటువంటి పాపపు ఛాయలు నీ బిడ్డల పైన పడకుండా యేసయ్యా నీ సిలువ రక్త ప్రోక్షణం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. లార్డ్, I pray that you seal each and every person with the blood of the lamb until the day of your redemption, oh Father God. ప్రభు, నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ అనేకులను నీ తట్టు తిప్పే కృపను, ఆధిక్యతను సంఘమైన మాకు దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని ముద్రించి నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకొనమని, మమ్మల్ని ఎక్విప్ చేయమని, ఎంపవర్ చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము సంపూర్తిగా నీ అధికారంలోనికి అప్పగించుకుంటూ మా ద్వారా నిత్యము మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని యేసయ్య అత్యంత శ్రేష్టమైన ఘనమైన రక్షించు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన పరిశుద్ధులకును, బలమైన దేవుని వాక్యం అందించిన దైవ సేవకులకును ప్రభు రాకడ పర్యంతము తోడయ్యుండి నడిపించి జయం అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఆన్లైన్లో చూసే బిడ్డలను కూడా ప్రభు మిమ్మల్ని దీవించి మీకు జయం ఇచ్చి మీ ముందున్న వారంలో గొప్ప ఆశీర్వాదములు దేవుడు మీకు దయచేయను గాక. స్టాండ్ ఫర్ జీసస్. జీసస్ విల్ బ్లెస్ యూ. ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మరి ఒకసారి దేవుని సేవకులకి మన సంఘం తరపున నిండు వందనాలు. ఎంతో బలమైన వర్తమానం అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రూలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సమయం అయిపోయిన వారు సెలవు తీసుకోవచ్చు. మిగతా వారు దేవుని సేవకులు కలిసి మీరు చేసి ఇంకా చాలా ఉన్నాయి. ఏమన్నా చెప్పండి. ఈరోజు సారా జైన్ బర్త్డే. అమ్మ పాపను తీసుకురండి. బర్త్డే కేక్ కటింగ్ ఉంది. ప్లీజ్ కమ్. కేక్ తీసుకురండి. ఫస్ట్ రోకి రమ్మని చెప్పాను కదా. ప్లీజ్ ముందే వచ్చేసుకుంటే నాకు గుర్తుంటుంది. ప్లీజ్ కమ్. ఈరోజు ఐజాక్ అండ్ సారా తమ్ముడు, అలాగే సారా చెల్లి యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ. రండి, చిన్న ప్రేయర్ చేద్దాం. రండి, ప్లీజ్ కమ్. కొత్త జంట రండి, ప్లీజ్ కమ్. కేక్ పైకి తమ్ముడు, కేక్ పైకి రా. స్టూడెంట్ వర్షిప్ టీమ్ అందరూ దయచేసి ఒక చోటకి వచ్చేయండి అమ్మా. జస్ట్ బీ రెడీ. వీ డోంట్ హ్యావ్ టైమ్. క్విక్ 10-minute ప్రాక్టీస్ ఫాలోడ్ బై కిడ్స్ ప్రాక్టీస్ ఉంది. ప్లీజ్ అబ్జర్వ్ ద టైమ్ అండ్ కోఆపరేట్ విత్ us. సారీ ఫర్ ద డిలే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కోఆపరేటింగ్. ప్లీజ్ కమ్. ప్రేయర్ చేద్దాం. జెస్సీ, సారా Jane, Sarah Jane's birthday. How young are you? Oh yes, 5. Praise God. Prilu, Brother Jesse and Sister Jasper, దేవుడు దీవించి మన సంఘంలో బలమైన స్తంభాలుగా వీరిని ఆశీర్వదించి ఉన్నారు. ప్లీజ్ కమ్. ఆల్ ద ఫ్యామిలీ ప్లీజ్ కమ్. చిన్న ప్రార్థన చేద్దాం.